దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాం. యోహాను సువార్తలో నుండి 20వ అధ్యాయము. యోహాను సువార్తలో నుండి 20వ అధ్యాయము 31వ వచనము నేను చదువుతాను. మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనము నేను చదువుతాను. మీరు అందరూ కూడా బైబిల్లో ఫాలో అవ్వండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. ఈరోజు నుంచి మనము ఒక కొత్త అంశాన్ని మనం చూసుకోబోతున్నాం. గత వారం వరకు మనము దేవుని యొక్క గుణగణాల గురించి మనం చూసాం. అయితే ఈరోజు నుంచి మరికొన్ని వారాల పాటు యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు బైబిల్లో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు గురించి కూడా చాలా లోతైన విషయాలు రాయబడుతున్నాయి. ఇప్పుడు మనము తండ్రి అయినటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని కూడా మనం తెలుసుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా కనీసం ఎంతో కొంత అవగాహన మనకి ఉండాలి. ఇప్పుడు అందుకని చూడండి, అందుకే ఈ వారం నుంచి మనం యేసుక్రీస్తు గురించి కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి అంటున్నప్పుడు ఆయన యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే స్టార్టింగ్ కాబట్టి ఇంట్రడక్షన్ లాగా కొన్ని విషయాలు యేసుక్రీస్తుని తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యము అనేటువంటి దాని గురించి కొన్ని విషయాలు లేఖనాల్లో ఉండి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ఎంత ప్రాముఖ్యమో చాలా సందర్భాల్లో మనకు అర్థం కాదు. మనం ఏమనుకుంటామంటే యేసుక్రీస్తు సిలువలో ఆయన చనిపోయి రక్షణ కార్యము చేశాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రాముఖ్యం అనుకుంటాం. కరెక్టే, రక్షణ కార్యంకి యేసుక్రీస్తు చాలా ప్రాముఖ్యము. కానీ అది మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు గురించి చాలా విషయాలు మనము తెలుసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యం. దానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే, యేసుక్రీస్తు యాక్చువల్గా ఈ భూమిపై జీవించేటువంటి మనుషుల్ని ఎంతగా ఆయన ప్రభావితం చేశాడంటే, చరిత్ర అనేటువంటిది యేసుక్రీస్తుని బట్టి రెండుగా విభజించబడటము చరిత్రలో మనం చూస్తున్నాం. నేను చెప్పేది బైబిల్లో కాదు, చరిత్రలో కూడా జనరల్గా. అందుకే చూడండి, క్రీస్తు పూర్వము క్రీస్తు శకము అని కూడా అంటారు. అంటే అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు యొక్క పరిచయలో ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు మాత్రమే ప్రభావితం చేయబడ్డాయనే కాదు, కానీ ఈవెన్ భౌతిక సంబంధంగా కూడా యేసుక్రీస్తు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడుగా ఉన్నాడంటే, క్రైస్తవులను కాదు, నార్మల్గా ప్రపంచమే చరిత్రని రెండుగా విభజించడానికి యేసుక్రీస్తు యొక్క జీవిత కాలాన్ని వాడుకోవడం మనం చూస్తాం చరిత్రలో. అర్థం ఏంటంటే, ఆయన చేసినటువంటి కార్యము భౌతికంగా కూడా ఈ ప్రపంచాన్ని అంతగా ప్రభావితము చేసింది. జస్ట్ ఇది భౌతికమైన ఎగ్జాంపులే. ఇప్పుడు చూడండి, అది ఎవరు కాదనేటువంటి సత్యము. అది ఇప్పుడు చూడండి, క్రిస్టియన్స్గా మనమే కాదు, ప్రపంచానంతటిని కూడా యేసుక్రీస్తు ప్రభావితం చేశారన్న మాట క్రైస్తవులు మాత్రమే మీద కాదు, చరిత్ర కూడా నమ్ముతుంది. ప్రపంచంలో అన్యులు సైతం నమ్ముతున్నారు. ఈరోజు లేదో కొంతమంది మన దేశంలోనో లేదా కొంతమంది ఏదో మధ్యన సిల్లి కదా మాట్లాడతారు, కానీ యాక్చువల్గా ఆ రోజుల్లోని ఈ చరిత్రను బాగా స్టడీ చేసి దాని గురించి ప్రపంచానికి చాలా విషయాలు తెలియజేసేటువంటి వాళ్ళే చరిత్రని రెండు రకాలుగా విభజించి క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని వాళ్ళే ఒక మార్క్ని ఈ కాలానికి వాళ్ళు నిర్ణయించిన బైబిల్ మనం చూస్తాం. చరిత్రలో మనం చూస్తాం. అదేం చెప్తుందంటే, యేసుక్రీస్తు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడు, ఆయన చేసినటువంటి కార్యం సింపుల్ చెప్పాలంటే 3.5 సంవత్సరాలు మాత్రమే ఆయన కొంత పని చేసి పరిచర్య చేసి ఆ 3.5 సంవత్సరాలు బట్టి ప్రపంచంలో అంత గొప్ప మార్పు వచ్చిందంటే, యేసుక్రీస్తు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడో ప్రపంచం అర్థం చేసుకోవాలి. క్రైస్తవులని కాదు, ఈవెన్ ప్రపంచం సైతం అర్థం చేసుకోవాలి. క్రీస్తు పూర్వం క్రీస్తు శకమని ఆ రోజులు ఎవరైతే పెట్టారో వాళ్ళు ఊరికే పెట్టలేదు. వాళ్ళు చాలా జ్ఞానవంతులు, ప్రపంచం మొత్తం గురించి చరిత్ర గురించి స్టడీ చేసినటువంటి వాళ్ళు ఆ రోజున అలా పెట్టారు. అంటే దాన్ని బట్టి ఆలోచించిన, జస్ట్ ఒక వ్యక్తి 3.5 సంవత్సరాలు కొంత పని చేస్తే, అది స్పెసిఫిక్గా ఒక ప్రాంతంలో మాత్రమే పనిచేస్తే అది చరిత్రని, ప్రపంచ యొక్క చరిత్ర ఎంతగా ప్రభావితం చేస్తే మనం ఆలోచించాలి. సో కాబట్టి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేటువంటిది ప్రపంచంలో ఎవరు కూడా కాదనేటువంటి ఒక వాస్తవము. అయితే అందుకని యేసుక్రీస్తు చాలా ప్రాముఖ్యమనే కాదు, కానీ నార్మల్గా ఆత్మ సంబంధంగా మనం తీసుకున్నా సరే యేసుక్రీస్తు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు. అందుకనే యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవడం అందుకని ప్రాముఖ్యం. యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం గురించి నేను మాట్లాడట్లేదు, లేదా యేసుక్రీస్తు బోధించిన బోధ గురించి మాట్లాడట్లేదు, యేసుక్రీస్తుని గురించే తెలుసుకోవడం గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చూడండి, చాలా ప్రాముఖ్యం. మనం యేసుక్రీస్తు యొక్క బోధలు తెలుసుకున్నాము కాబట్టి యేసుక్రీస్తుని తెలుసుకున్నాము అని కాదు, చాలా డిఫరెన్స్ ఉంటుంది.
ఎందుకంటే యేసుక్రీస్తు ఎందుకు మనకు ప్రాముఖ్యం అంటే ఆయన మన రక్షణ కార్యం చేశాడు కాబట్టి ఆయన ప్రాముఖ్యమని కాదు. మన క్రైస్తవ విశ్వాసమునకు, మన క్రైస్తవ భక్తి జీవితమునకు యేసుక్రీస్తే మూలాధారము. క్రిస్టియన్ ఫెయిత్కి, క్రైస్తవ యొక్క విశ్వాస జీవితమునకు మూలాధారం ఎవరంటే యేసుక్రీస్తు. అందుకే చూడండి, ఇతర మతస్థులకి, ఇతర మతాలకి క్రిస్టియానిటీ ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైన ఒక వ్యత్యాసం ఏంటంటే, జాతీయనండి, ఒక ప్రాముఖ్యమైన డిఫరెన్స్ ఏంటంటే, ప్రపంచంలో చాలా రకాలైనటువంటి మతాలు ఉంటున్నాయి, చాలా చాలా దేశాలు ఉంటున్నాయి. కానీ ప్రతి మతము కూడా ఎవరో ఒక వ్యక్తి ద్వారా స్థాపించబడింది. ఆ తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి యొక్క బోధలు పట్టుకొని చాలామంది జీవించే ప్రయత్నం చాలామంది చేస్తున్నారు. కానీ క్రిస్టియానిటీ యొక్క, ఈ క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలము ఆయన యొక్క బోధల మీద మాత్రమే ఆధారపడినటువంటి భక్తి జీవితం కాదు. ఇది క్రీస్తు మీదే ఆధారపడినటువంటి భక్తి జీవితం. ఇది యేసుక్రీస్తు 300 సంవత్సరాలు జీవించాడు, పరిచయం చేశాడు, చనిపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు, మనకు తెలుసు ఆ విషయము. కానీ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఆయన వదిలేసాడు కాబట్టి ఇప్పుడు ఆయన బోధలు బేస్ చేసుకొని మనం జీవిస్తామని కాదు. ఇంకనూ మనం ఆయన్నే బేస్ చేసుకొని జీవిస్తాం, ఆయన బోధలు కూడా కాదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఎందుకు కూడా రాబోతున్నారో మీకు అర్థమవుతుంది. అంటే ఒక రకంగా అర్థం ఏంటంటే, ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు సపోజు మనకు ఆయన బోధలు ఎలాగో బైబిల్గా పొందుపరచబడి ఉంది కాబట్టి ఆయన పక్కన పెట్టేసి మన బోధల మీద బేస్ చేసుకొని మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని జీవించగలమా అంటే మనం జీవించలేం. ఎందుకంటే మన విశ్వాసం యొక్క కర్త ఆయన, దాన్ని కొనసాగించేది ఆయన, తండ్రికి మనకి మధ్యవర్తి ఆయన. ఇలాగ చాలా కార్యాల్లో మనము విశ్వాసంలో బతకడానికి, ఆత్మీయ జీవితంలో బతకడానికి ఆయన లేకుండా మనకి భక్తి జీవితం యాక్చువల్గా లేదు. మనకి క్రిస్టియానిటీ యేసుక్రీస్తు ఒక ఫౌండర్ లాంటి అని కాదు. చాలా మతాలు కొంత మనుషులు ఫౌండర్ల కింద ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలం తర్వాత మనుషుల్లాగిన వాళ్ళు చనిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు చనిపోయి వెళ్ళిపోయినా సరే ఆ మతానికి, లేదంటే ఆ ధర్మమునకు, ఆ విధానాలకి పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. ఆ మనిషి ఉన్నా లేకపోయినా ఒకటే. చాలామంది ఏం చేస్తారంటే, ఎవరైతే కొంతమంది వ్యక్తుల ద్వారా స్థాపించబడినటువంటి మార్గాలు, మతాలు ఉన్నాయో, ఆ మనిషి చనిపోయిన తర్వాత ఇంకనూ అది అలాగే మెయింటైన్ అయ్యేది. ఎందుకంటే అక్కడ ఆ మనిషి ముఖ్యం కాదు వాళ్ళకి, ఆయన యొక్క బోధే వాళ్ళకి ముఖ్యం. వాళ్ళకు సంబంధించిన కానీ ఏం చెప్పాడు దాన్ని ఫాలో అవ్వాలంతే. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధిజం ఉందనుకోండి, ఆ బుద్ధుడు చెప్పిన బోధలు వాళ్ళు ఫాలో అవుతారు. ఇక బుద్ధుడితో వాళ్ళ పెద్ద పని ఏమీ లేదు. ఆయన లేకుండా కూడా వాళ్ళు ఆయన బోధలు బేస్ చేసుకొని వాళ్ళ భక్తి జీవితాన్ని వాళ్ళు జీవించేస్తారు. కానీ క్రిస్టియానిటీ ఎలాంటిదంటే, ఆయన బోధ మాత్రం బేస్ చేసుకొని జీవించేస్తావని కాదు, నువ్వు ఆయన్ని బేస్ చేసుకొని జీవిస్తావు. మన బోధ ఉంటే సరిపోదు. ఎందుకంటే ఇప్పటికి కూడా, ఈ రోజు కూడా మనము ప్రతిరోజు భక్తి జీవితాన్ని జీవించాలంటే యేసుక్రీస్తు లేకుండా మనం ఒక గంట కూడా మన భక్తి జీవితాన్ని మనం కంటిన్యూ చేయలేము. అంటే గుర్తుపెట్టుకోండి, అంటే అర్థం ఏంటంటే, మన క్రైస్తవ భక్తి జీవితం ఒక మూలాధారము ఆయన బోధించిన బోధల కంటే ఆయన మనకి ప్రాముఖ్యము. ఆ తర్వాతే బోధ వస్తుంది. మనకు బోధ ఇంపార్టెంట్ అంటే బోధే. కానీ ఇంకా బోధ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే, బోధ కూడా ఆయనను గూర్చినటువంటి కార్యం కాబట్టి బోధ ఇంపార్టెంట్. మనకి బోధ ఇంపార్టెంట్ కదా అంటలేదు, బోధ కూడా ఇంపార్టెంటే. కానీ ఆ బోధ దేనికి ఇంపార్టెంట్ అంటే, ఆయన గూర్చినటువంటి మాటలు, ఆయన గూర్చినటువంటి విషయం కాబట్టి, ఆయన తెలుసుకోవడం కొరకే బోధ ఉంది కాబట్టి మనకు బోధ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. కానీ బోధ కంటే ప్రధానమైనటువంటిది ఏంటంటే మనకు ఆయనే. ఆయన లేకుండా బయలు పట్టుకొని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఎందుకంటే అందుకని మనం క్రైస్తవులు అని చెప్పుకున్నప్పుడు మనకి మూలాధారం ఏంటో, మన భక్తి జీవితం మూలాధారం ఏంటో తెలుసుకోవాలి. ఎందుకంటే అన్యులు చాలామంది ఈ క్రిస్మస్, లేదంటే ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ లాంటి సందర్భాలు వచ్చినప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కూడా ఏం చెప్తారంటే, యేసుక్రీస్తు చాలా మంచి విషయాలు బోధించాడు, అవన్నీ అందరం పాటిస్తే ప్రపంచం బాగుంటుంది, ఆయన చాలా మంచి విషయాలు బోధించాడు అంటారు. ఇప్పుడు మనం కూడా బోధ సరిపోద్ది, ఆయనతో మనకు అంత పని లేదనుకుంటే, అప్పుడు అన్యులు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా ఏమంటారు, వాళ్ళు యేసుక్రీస్తుని నమ్మలేదు, వాళ్ళు యేసుక్రీస్తు అసలు యాక్చువల్గా ఏంటో వాళ్ళ వ్యక్తిగత సంబంధం లేదు, అసలు యేసుక్రీస్తు నిజంగా అసలు ఆయన ఎవరంటుంటుంది వాళ్ళకి పెద్దగా తెలియదు. కానీ వాళ్ళు బోధన మాత్రం పట్టుకుంటారు. ఆ బోధన మనం ఫాలో అయితే ప్రపంచం అంతా బాగుంటుంది, మంచిగా ఉంటుంది అని. అలాగా ఆయన బోధన పట్టినటువంటి అన్యులు కూడా చాలామంది ఉన్నారు. ఆయన బోధన ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అలాగే వాళ్ళు ఆ బోధన పట్టేసుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క భక్తి జీవితము, లేదా వాళ్ళ యొక్క విశ్వాస జీవితము, లేదా వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితం, మన యొక్క ఆత్మీయ జీవితం ఒకటేనా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మనం ఆయన బోధ కంటే ముఖ్యంగా మనం ఆయన్ని పట్టుకుంటాం కాబట్టి మనకు ఆయన ఇంపార్టెంట్ కాబట్టి ఆయనను కూర్చున్నటువంటి బోధ కూడా ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ అయ్యింది. అందుకే గుర్తుపెట్టుకోండి,
క్రిస్టియన్ అంటే ఊరినే బోధ మీద బేస్ అయినటువంటి కాదు, ఆయన బోధించినట్టు బోధ మీద బేస్ అయింది కాదు. ఆయన వెళ్ళిపోయాడు కానీ ఆయన బోధ ఉంది కాబట్టి ఆయన బోధ మీద మన జీవితాలు కట్టేసుకుందామని కాదు. సరే, నువ్వు కొన్ని వాక్యాలు వింటావు, ఏదో ఒక మంచిగా జీవించే ప్రయత్నం చేస్తావు, అందరిని ప్రేమించే ప్రయత్నం చేస్తావు, మంచి మనిషిలా బ్రతికే ప్రయత్నం చేస్తావు, మార్పు చెందే ప్రయత్నం చేస్తావు. కానీ నీ విశ్వాస జీవితం నువ్వు ఆయన లేకుండా నీకు ప్రార్థన దేవుడు ఎలా వింటాడు, ఆయన లేకుండా నీకు క్షమాపణ ఎలాగ ఉంది, ఆయన లేకుండా నీకు పరలోకం ఎలాగునా ఉంటుంది, ఆయన లేకుండా తండ్రికి నీకు మధ్య మధ్యవర్తిత్వం ఎక్కడ ఉంటుంది అంటే అర్థం ఏంటంటే ఆయన బోధ కంటే ముఖ్యంగా మనకు ఆయన ఇంపార్టెంట్. బైబిల్లో సిలువ కానీ సిలువకారం కానీ ఆయన యాజకుడిగా చేసిన పరిచర్య, లేదా రాజుగా, లేదంటే ప్రవక్తగా చేసిన పరిచర్య, ఇవన్నీ మనకు ఎందుకు ముఖ్యము అంటే ఈవెన్ ఈ రోజు కూడా న్యూ టెస్ట్మెంట్ మనం చూస్తే ఆయన దగ్గరికి వెళ్ళాలంటే క్రీస్తు ద్వారానే వెళ్తాం, ఆయన బోధ ద్వారా వెళ్తాం అని కాదు, క్రీస్తు ద్వారానే మనం వెళ్తాం బైబిల్ చెప్తుంది. అంటే ఇక్కడ అర్థం ఏంటి, మన క్రిస్టియన్ ఫెయిత్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది, క్రైస్తవ విశ్వాస జీవితం ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే ఇది బోధ మీద మాత్రమే బేస్ అయినటువంటి ఒక మార్గము కాదు, లేదా మతం కాదు. ఇది యేసుక్రీస్తు మీద మాత్రమే డిపెండ్ అయినటువంటి ఒక భక్తి జీవితం, విశ్వాస జీవితము. అందుకనే యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలంటున్నాం. మనం ఇక్కడ బోధ కంటే ఎక్కువగా ఆయన తెలుసుకోవాలి. అందుకనే మనకు బోధ ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకంటే బోధ ఆయన గురించి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో మనం యేసుక్రీస్తు గురించే తెలుసుకుంటాం యాక్చువల్గా చెప్పాలంటే. అందుకనే మనకు యేసుక్రీస్తు ఇంపార్టెంట్ అవుతాడు. యేసుక్రీస్తు ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు వస్తాం, మనం కొన్ని బోధలు మనం వింటాం, ప్రసంగాలు వింటాం. ఎందుకంటే ఈ బోధ నేరుగానో పరోక్షంగానో ఒక రకంగా ఆయన గురించో లేదా ఆయన చేసినటువంటి కార్యాలు కూర్చున్నటువంటి బోధ కాబట్టి ఇప్పుడు మనకు బోధ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అందుకని క్రీస్తు లేకుండా మనకి జస్ట్ బోధ సరిపోద్ది అనుకుంటే అది నిజమైన క్రైస్తవ జీవితం యాక్చువల్గా కాదు అని గుర్తుపెట్టుకోవాలి. మనకు నిజంగా మన భక్తి జీవితానికి మూలాధారం ఏంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మతమైనా సరే దేనైనా తీసుకోండి, వాళ్ళు లేకపోయినా వాళ్ళకి ఏం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే జస్ట్ ఎగ్జాంపుల్గా బుద్ధిజం గురించి చెప్తున్నాను, ఆయన లేకుండా కూడా వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఆ బోధలు వాళ్ళు ఫాలో అవుతారు, బోధన హైలైట్ చేసుకుంటూ వాళ్ళ భక్తి జీవితాన్ని గడిపేస్తారు. కానీ మనకు అలాగైతే కుదరదు. ఆయన బోధించిన బోధలు ఉన్నాయా, శ్రేష్టమైనటువంటివైనా ఉన్నతమైనటువంటివైనా అంటే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటివి. కానీ ఇంకను ఆయన బోధ ఎంత ఫాలో అయినా సరే ఆయన లేకుండా మనం యాక్చువల్గా బోధన ఫాలో అవ్వలేం, ఆయన లేకుండా మన యొక్క విశ్వాస జీవితాన్ని మనం జీవించలేం. అందుకనే యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ అంటాను. ఆయన చేసినటువంటి అద్భుతాలు కాదు, లేదా ఆయన చేసినటువంటి బోధ గురించి కాదు, యేసుక్రీస్తుని తెలుసుకునే ప్రయత్నం యాక్చువల్ మనం చేస్తాం. లాస్ట్ వీక్ వరకు ఎలా అయితే మనం దేవుని యొక్క స్వభావాన్ని గురించి తెలిసిన ప్రయత్నం చేస్తాను, అలాగే యేసుక్రీస్తు గురించి చాలా లోతైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం కూడా మనం చేయాలి. ఎందుకంటే ఆయన ఎంతగా తెలుసుకుంటామో అంతగా మన యొక్క విశ్వాస జీవితం మనం అప్రిషియేట్ చేస్తాం, దీని వాల్యూ మనకు అర్థమవుతుంది, అంతగా మన విశ్వాసంలో బలపడడానికి అది అవకాశం ఉంటుంది. అందుకని యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవడానికి అంత ప్రాముఖ్యం. అందుకే చూడండి, చదివినటువంటి వచనంలో కూడా యోహాను మాట్లాడుతుంటున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయము 31 వచనం మరొకసారి నేను చదువుతాను చూడండి. యోహాను సువార్త 20వ అధ్యాయము 31 వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఇవన్నీ ఎందుకు రాయబడినాయి అంటే యేసుక్రీస్తుని తెలుసుకోవడానికి, లేదా యేసుక్రీస్తుని నమ్మునట్లుగా ఇవన్నీ కూడా మనకి రాయబడినాయి. ఇవంటే ఏంటి, జస్ట్ సువార్తలనే కాదు, బైబిల్లో రాయబడినటువంటి ప్రతిదీ కూడా యాక్చువల్గా చెప్పాలంటే యేసుక్రీస్తుని గురించే ఉంది. అది కాబట్టి మనం ఏంటంటే కొన్ని విషయాలు ఏంటంటే లోతుగా పరిశీలిస్తేనే కానీ మనకు కొన్ని విషయాలు అర్థం కాదు యాక్చువల్గా యేసుక్రీస్తు గురించి మాట్లాడుతుందని. అందుకని మీకు తెలుసా, చూడండి, యేసుక్రీస్తు మన క్రిస్టియానిటీకి ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఆయన అంటే ఇక్కడ బోధలు కూడా కాదు యాక్చువల్గా. అందుకే చూడండి, ప్రపంచంలో ఈ మధ్యన మన దేశంలో కూడా యేసుక్రీస్తు బోధల కంటే యేసుక్రీస్తు పైన ఎక్కువ, వ్యక్తిత్వం పైన ఎక్కువ దాడి జరుగుతుంది ఈ మధ్యకాలంలో. ఆయన్నే చులకన చేసి మాట్లాడడం మనం చూస్తాం ప్రపంచంలో చాలా చోట్ల, ముఖ్యంగా మన దేశంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. అదే బేసిక్ ఏంటి, అక్కడ ఏంటంటే వాళ్ళు మనుషులు అలాగ అంటున్నారు అని అనుకుంటున్నాం, కానీ దాని వెనకలో ఒక రకంగా చెప్పాలంటే సాతాను యొక్క సమూహము కూడా ప్రధాన కారణంగానే ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయి ఆయన తిరిగి వెళ్ళిపోయిన తర్వాత, సంఘము స్థాపించబడిన తర్వాత, మొట్టమొదటి ఆది సంఘము నుంచే యేసుక్రీస్తు పైన కూడా దాడి జరగడం బైబిల్ మనం చూస్తాం. అది మన అపోస్తల కార్యములోనే కానీ ఇంకా పత్రికలో కూడా మనం చూసినప్పుడు కేవలం బోధ మీద మాత్రమే కాదు, యాక్చువల్గా వ్యతిరేకత బోధ మీద కంటే ఎక్కువగా యేసుక్రీస్తు మీద వ్యతిరేకత రావడము ఆది సంఘంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు వ్యక్తిత్వం మీద, ఆయన యొక్క స్వభావం మీద, ఆయన యొక్క నేచర్ మీదే చాలామంది చాలా రకాలుగా తప్పుడు బోధలు చేయడం, అబద్ధ బోధలు రావడం, అన్నీ కూడా మనం చూస్తాం.
అబద్ధ బోధ చూడండి, మీరు పత్రికలు చదివినా సరే అబద్ధ బోధ ఎక్కువగా అపోస్తలు ఏంటంటే పౌలు దాన్ని ఎక్కువగా డిఫెండ్ చేస్తాడు. అసలు ఏంటంటే బోధ ఏంటి, అబద్ధ బోధ అంటే చెప్పే ప్రయత్నము పౌలు చేస్తున్నప్పుడు ఎక్కువ శాతము యేసుక్రీస్తుని కూర్చున్న అబద్ధ బోధ చాలా ఎక్కువగా ఆది సంఘము టైంలో వ్యాపించటము పత్రికల్లో మనం చూస్తాం. వేరే వేరే విషయాల గురించి కంటే ఎక్కువ, అంటే మనం ఎలాంటి పాటలు పాడాలి, ఎలా ప్రార్థన చేయాలి, వీటికంటే ఎక్కువగా యేసుక్రీస్తు పైన, యేసుక్రీస్తు వ్యక్తిత్వం పైన ఎక్కువగా దాడి జరగడం, వ్యతిరేకమైన కార్యాలు జరగడము ఆది సంఘంలో మనం చూస్తాం. అందుకనే చూడండి, ఈవెన్ ఈ 4 సువార్తలు రాయబడినటువంటి కారణమే కానీ, లేదంటే పత్రికలు రాయబడ్డానికి కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే యేసుక్రీస్తుని గురించి ఒక స్పష్టమైనటువంటి ఒక అవగాహన, యేసుక్రీస్తు గురించి అసలైన జ్ఞానం ఇవ్వడానికి, యేసుక్రీస్తు గురించి కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా చాలా ఫుల్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నంలోనే పత్రికలు రాయడము మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ అందుకే చూడండి 30 వచ్చిన కూడా ఒకసారి నేను చదువుతాను చూడండి, వెనక్కి వెళ్ళి 20:30 వచ్చిన కూడా, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి గ్రంథం మందు రాయబడి ఉండలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను. సరే, యేసుక్రీస్తువు నమ్మాలని. ఏం నమ్మాలి? ఆయన క్రీస్తుని నమ్మాలి. అలా నమ్మటం ద్వారా నీకు రక్షణ లేదా నిత్య జీవం వస్తుంది. యేసుక్రీస్తుని నమ్మడం అంటే ఏదో గుడ్డిగా నాకు కూడా యేసుప్రభు అంటే నమ్మకమేనండి అని కొంతమంది ఎప్పుడో క్రిస్మస్ లాంటి సందర్భాల్లో రాజకీయ నాయకులు చెప్తారు చూడండి, లేదా కొంతమంది జస్ట్ మామూలు చెప్తారు చూసారా, నాకు కూడా ఆయన అంటే ఇష్టమేండి అంటారు చూసారా. అలా కాదు, ఇక్కడ అలా నమ్మడం గురించి ఇక్కడ యోహాను చెప్పట్లేదు. అసలు యేసుక్రీస్తు నిజంగా అసలు ఎవరంటే నువ్వు తెలుసుకోవాలి. ఎంతలాగా తెలుసుకోవాలంటే నువ్వు తెలుసుకున్నటువంటి ఆ కార్యం బట్టి నీకు నిత్యజీవం వచ్చేయాలి. అంత లోతుగా యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవడానికి మాట్లాడుతున్నాం. ఇప్పుడు కొంతమంది చూడండి, చాలామంది అన్యులు కూడా ఏమంటారు, నాకు కూడా యేసుక్రీస్తు కొంచెం నమ్మకమేనండి అంటారు. మరి అంత నిజంగా అంటే వాళ్ళకి నిజంగా యేసుక్రీస్తు ఎలాంటి నిజంగా అర్థమైందా అంటే అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళకి నిత్యజీవం లేదు. యేసుక్రీస్తు ఎవరో నిజంగా వాళ్ళకి అర్థమైతే వాళ్ళు ఖచ్చితంగా ఆయన దగ్గరికి వస్తారు. యేసుక్రీస్తు అసలు నిజంగా ఎవరో కనుక వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంటే వాళ్ళు దేవుని దగ్గరికి వస్తారు. ఆయన ఎవరో నిజంగా వాళ్ళకి అర్థమైతే వాళ్ళు కూడా రక్షణ పొందుతారు, వాళ్ళు కూడా నిత్యజీవం పొందుకుంటారు. వాళ్ళు మాకు నమ్మకం ఉంది అంటున్నప్పుడు మన నమ్మకం లాంటి నమ్మకం కాదు అది. ఇంకా నువ్వు పేరు సేమ్ అయ్యి ఉండొచ్చు, మనం అంటున్నాం యేసుక్రీస్తు మేము నమ్మేమని మనం చెప్తున్నాం. కొంత అన్యులు కూడా నాకు కూడా యేసుప్రభు అంటే ఇష్టం, నాకు కూడా ఆయన నమ్మకం ఉంది అంటారు. కానీ డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు ఆయన దగ్గరికి రారు. ఎందుకంటే ఒక్క కారణం ఏంటంటే వాళ్ళకి యేసుక్రీస్తు ఎంతో కొంత అవగాహన ఉంది, కానీ మనకున్నంత అవగాహన వాళ్ళకి లేదు. ఎలాంటి అవగాహన చెప్పేదంటే వాళ్ళని యేసుక్రీస్తు ఒక మంచి వ్యక్తి అండి, మంచి బోధకుడు అండి, మంచిగా బోధించాడు, 10 మందికి సహాయం చేశాడు, 10 మందికి సపోర్ట్ చేశాడు, ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేస్తాడు, రోగులు ఉంటే బాగు చేసాడండి, మంచోడండి. కానీ కొంతమంది దుర్మార్గులు ఆయన్ని చంపేశారు. అంతవరకే వాళ్ళకి యేసుక్రీస్తు పైన నమ్మకం. వాళ్ళకి ఆయన మంచోడు, కొన్ని మంచి విషయాలు బోధించాడు, ఆ బోధన మనం ఫాలో అయితే బాగుంటుంది, మంచిగా ఉంటుంది, బతుకు బాగుంటుంది, అందరూ మంచిగా ఉండొచ్చు. అంతవరకే వాళ్ళు యేసుక్రీస్తు నమ్మారు. అంతవరకే నమ్మారంటే అర్థం ఏంటంటే అసలు నిజంగా యేసుక్రీస్తు ఎవరో వాళ్ళకి నిజంగా అర్థము కాలేదని అర్థం. యేసుక్రీస్తు పైన ఏదో ఆయన మంచి బోధించడానికి వచ్చాడని కాదు. అది కూడా ఉందా? అది కూడా ఉందంటే ఉంది, అది కూడా ఉంది. కానీ నువ్వు అది తెలుసుకున్నంత మాత్రమున యేసుక్రీస్తు నీకు నిజంగా అర్థమైపోయాడని మాత్రమేమీ కాదు. ఎందుకని ఇక్కడ అన్నాడు ఇవన్నీ ఎందుకు రాయబడి అంటే అక్కడ యోహాను అన్నాడు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు. యేసుక్రీస్తుని నమ్మునట్లు అని గుడ్డిగా జస్ట్ క్యాజువల్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చేయలేదు. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, ఆ నమ్మకం అంత లోతుకి వెళ్ళాలి. అంటే అలా వెళ్ళిన అర్థం ఏంటంటే అలా ఎవరికి వెళ్తుంది అంటే యేసుక్రీస్తు నిజంగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళే అంతవరకు వెళ్తారు. అందుకని చూడండి, ఎప్పుడైతే అలా యేసుక్రీస్తు నిజంగా మనం ఆయన ఎవరో తెలుసుకుంటామో అప్పుడు ఏదో కొన్ని కార్యాలు ఎక్కడైతే నిత్యజీవం పొందుకున్నారని బైబిల్ చూసారా, అలా నిజంగా యేసుక్రీస్తు ఎవరో మనం తెలుసుకున్నప్పుడు కొన్ని మేలు, ఖచ్చితంగా ఆత్మ సంబంధం మేలు మనం పొందుకుంటాం. సత్యాన్ని గ్రహిస్తే సత్యము స్వతంత్రులుగా చేస్తుందని యేసుక్రీస్తు చెప్పారు. యేసుక్రీస్తు ఎలా అంటాడో నిజంగా తెలుసుకోవడంలోనే ఎంతో ధైర్యం ఉంటుంది, ఎంతో బలం ఉంటుంది, ఎంతో విశ్వాసంలో ఎదగటం మనకు చాలా ఈజీ అవుతుంది, ఆయన నమ్మటం మనకు చాలా ఈజీ అవుతుంది. అందుకని యేసుక్రీస్తు తెలుసుకోవడం అంత ప్రాముఖ్యం. అందుకని ఇవన్నీ ఎందుకు రాయబడినట్టు ఇక్కడ యోహాను చెప్తున్నాడు, ఆయన చాలా అద్భుతాలు చేశాడు. కానీ ఏదో అద్భుతాలు రాయడానికే కాదు ఇది మేము ఈ పత్రికలు మేము రాసింది, సువార్త మేము రాసింది. ఆయన ఏమేమి అద్భుతాలు చేశాడో ఒక డైరీలో రాసినట్టు న్యూస్ పేపర్లో నిన్న విషయాలన్నీ ఈరోజు ప్రింట్ చేసి ప్రజలందరికీ చెప్పినట్లుగా న్యూస్ పేపర్ లాగా ఇది రాయలేదు మేము. ఆయన ఏం చేస్తాడో అది రాయడానికి మా ప్రాముఖ్యం కాదు, అది కాదు మా ప్రయారిటీ. మేము ఎందుకోసం దీన్ని రాసామంటే అసలు నిజంగా ఆయన ఎవడో అర్థం అవ్వాలి జనాలకి, అందుకోసం మేము దీన్ని రాసాం యోహాను చెప్తున్నాడు. ఇప్పుడు దాన్ని బట్టి ఆలోచించండి, ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఆరాధన వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజుల్లో ఈ సువార్తలే కానీ పత్రికలే కానీ ఎంతో ప్రయాసంతో రాశారు. ఆ రోజుల్లో సింపుల్గా ఈ పేజీలు, పేపర్ లేదు, ఇంక్ లేదు, ప్రింట్ లేదు.
అలాంటిది ఏమి లేదు. అయినా సరే వాళ్ళ ప్రయాసంతో చర్మాల మీద, రాళ్ళ మీద, ఆటల మీద వాళ్ళు పత్రికలు రాశారంటే ఎంత ప్రయాసం, ఎంత ఖర్చు ఉంటుంది, అందులో ఎంత కష్టం ఉంటుంది. అంత కష్టంతో ఎంత పెద్ద పత్రిక సువార్తను యోహాను రాస్తుంటే ఒకసారి ఆలోచించండి. మనం ఈ రోజుల్లో కనుక ఇదే సువార్త మళ్ళీ మన బుక్ మీద అంటే మనకు చాలా టైం పట్టేస్తుంది. మనకి పేపర్ ఉన్నా సరే, ఇంకున్నా సరే మనకు చాలా టైం పట్టేస్తుంది. అలానే మరి ఆ రోజుల్లో యోహాను ఎంత ప్రయాసం తీసుకుంటే దీన్ని రాసుంటాడు ఒకసారి ఆలోచించండి. అంత ప్రయాసం ఎందుకు పడుతున్నారు వాళ్ళు ఆ రోజున? ఇవి సింపుల్గా అందరిని అద్భుతాలు ఆకర్షిస్తాయి కాబట్టి అద్భుతాల గురించి రాసేస్తూ వదిలేయచ్చు కదా. వాళ్ళు ఎందుకు సువార్త ఎందుకు రాశారంటే యేసుక్రీస్తు ఎలాంటోడో చెప్పడానికి ఆలోచన పెట్టుకొని, అది గురిగా పెట్టుకుని, ఆ ఉద్దేశంతో రాస్తూ ఆయన గురించి చెప్తూ మధ్యలో అక్కడక్కడ ఆయన బోధన గురించి, ఆయన చేసిన అద్భుతాల కోసం వాళ్ళు రాయడం బైబిల్లో మనం చూస్తున్నాం. అదే ఇక్కడ యోహాను చెప్తున్నాడు. ఈవెన్ పత్రికలు కూడా అంతే. పత్రికలు కూడా అందుకే రాయబడినాయి. ఎందుకు రాశారండి అంటే అందరికీ చెప్పాలి, అందరికీ స్ప్రెడ్ చేసేయాలని కాదు యాక్చువల్గా. అది కూడా ఒక ప్రాముఖ్యమైన కార్యమే కానీ అంతకన్నా ప్రాముఖ్యమైన నిజంగా అసలు యేసుక్రీస్తు ఎవరో జనాలకు అర్థం అవ్వాలని రాశారు. అదే ఇక్కడ యోహాను చెప్తున్నాడు. యేసుక్రీస్తు ఎవరు అర్థం అవ్వాలి అంటే యేసుక్రీస్తు జీవించినటువంటి ఆ మూమెంట్లోనే, ఆ టైంలోనే, దగ్గర కాలంలోనే, ఆయన వెళ్ళిపోయినటువంటి ఆ కొద్ది కాలంలోనే చాలామందికి ఒక స్పష్టమైన అవగాహన యేసుక్రీస్తు మీద లేదు. విశ్వాసాలు చాలామందికి కూడా లేదు అవగాహన. ఎందుకు లేదో తెలుసా? ఆ రోజుల్లో ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల కాలంలో కూర్చొస్తే చాలామంది అబద్ధ బోధలు వచ్చేసి చాలా విషయాలు యేసుక్రీస్తు గురించి వేరే రీతిగా వాళ్ళు బోధించటము పత్రికలో మనం చూస్తాం. అందుకనే యేసుక్రీస్తు నిజంగా ఎవరో, ఆయన నిజంగా అసలు ఏమై ఉన్నాడో చెప్పడానికి, ప్రజలకి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి పౌలు లాంటి పత్రికలు రాశారు. అంటే ఆలోచించండి, యేసుక్రీస్తు నమ్మిన తర్వాత కూడా ఇక్కడ చాలా సందర్భాల్లో నిజంగా అసలు యేసుక్రీస్తు ఏంటి, ఆయన వ్యక్తిత్వం ఏంటి, ఆయన ఎలా అంటాడు అనేది చాలామంది క్రిస్టియన్స్ కూడా తెలియదు తెలుసా. ఏదో ఆయన చెప్పినట్టు కొన్ని బోధలు పట్టుకుంటారు, చేసిన అద్భుతాలు పట్టుకుంటాం, కానీ నిజంగా యేసుక్రీస్తు ఎవరో చాలామందికి అర్థం కూడా కాదు. క్రిస్టియన్స్ అంక చెప్తున్నాను నేను, చాలామందికి అర్థం కూడా కాదు. నమ్మేమంటే దేని కొరకు నమ్మేం, నిజంగానే నిత్యం పొందుకున్నాం, కానీ ఇంకనూ స్పష్టమైనటువంటి అవగాహన మాత్రం చాలామందికి ఉండదు. యేసుక్రీస్తు ఇది కాదు, యేసుక్రీస్తు యాక్చువల్గా ఇది అంటే ఆ డిఫరెన్స్ అటువంటిది యాక్చువల్గా చాలామంది తెలియదు. కానీ చెప్తాను చూడండి, ఈ రోజుల్లో స్పెసిఫిక్గా మనం ఇండియాలో బతుకుతున్నాం కాబట్టి, చాలా వ్యతిరేకమైన దాడులు జరుగుతున్నాయి కాబట్టి, దీని గురించి క్లారిటీ మనకు ఉండడం చాలా ఈ రోజుల్లో మనకు చాలా అవసరం. ఎందుకంటే దాడి క్రిస్టియానిటీ యేసుక్రీస్తు మీద, వ్యక్తిత్వం మీద దాడి అటువంటిది అన్యుల నుంచి మాత్రమే కాదు, చాలా సందర్భంలో చెప్పాలంటే అబద్ధ బోధల ద్వారా కూడా క్రిస్టియానిటీలో ఉంది. చాలామంది చాలా విషయాలు చెప్తారు, అది వినడానికి ఆత్మీయంగా చాలా ఏదో ఒకలాగా ఉంటుంది కాబట్టి చాలామంది ఈజీగా నమ్మేస్తుంటాం. మనం అలా నమ్మేస్తాం కాబట్టి మనకి ఏది ఈజీగా ఉందో, ఏది నమ్మశక్యంగా ఉందో అదే ఈజీగా నమ్మేస్తాం మనం. అంతేగాని నిజంగా యేసుక్రీస్తు ఏంటో తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నం కూడా చేయరు. ఎవరేం చెప్తే అది ఈజీగా గుడ్డిగా నమ్మేస్తాం, అదే నిజమని అనేసుకుంటాం. ఏం చెప్పారో చూడలేదు. ఈ రోజుల్లో క్రిస్టియన్లో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఏం చెప్పారో చూడలేదు, ఎవరు చెప్పారో మాత్రమే చూస్తున్నారు. ఆయన పెద్ద పాస్టర్ బోధించాడంటే ఆయన బోధించింది కరెక్టే ఉంటుంది అనుకుంటాం. ఒక చిన్న ఎవరో చెప్పాడంటే అది అందులో పెద్ద విషయమే ఉండదు అనుకునేటువంటి అంత అల్పముగా, ఏమాత్రం కొంచెం వివేచన జ్ఞానం వాడకుండా, లోతుగా ఆలోచించకుండా, బోధ విని పరిశీలించకుండా సింపుల్ నిర్ణయాలు తీసుకొని బోధలు నమ్మేసే రోజుల్లో జీవిస్తున్నాం మనం. ఆయన పెద్ద అని చెప్పాడంటే అది కరెక్ట్ అయిపోద్ది అనుకుంటున్నాం. కానీ బైబిల్లోనికి వెళ్ళి పరిశీలన చేసేటువంటి క్రిస్టియన్స్ ఈ రోజులు యాక్చువల్గా అయితే లేరు. కానీ ఒక వ్యక్తి నిజంగా అసలు ఎలా అంటాడు, ఏ ఆత్మ ద్వారా బోధించినటువంటిది బోధన బట్టి డిసైడ్ చేయాలి, వ్యక్తిని బట్టి కాదు. బోధన బట్టి అది ఆత్మ ఎక్కడి వచ్చిందటువంటిది డిసైడ్ చేయాలి, వ్యక్తిని బట్టి కాదు. నా విషయమైనా సరే, నేను బోధించినా సరే, నేను చెప్పినాడు అంత కరెక్ట్ అని కాదు. నేను బోధించిన నా బోధన బట్టి అది ఎక్కడి వచ్చిందో డిసైడ్ చేయాలి. అది జస్ట్ నా మైండ్లోంచి వచ్చిందా, లేదా నేను స్వార్థంతో అని చెప్తున్నానా, లేదా నిజంగా అది దేవుని దగ్గర నుండి వచ్చిందా, అది ఆత్మ నుండి వచ్చిందా లేదంటువంటిది వ్యక్తిని బట్టి కాదు డిసైడ్ చేయాల్సిందే. వ్యక్తి బోధించినట్టు బోధన బేస్ చేసుకొని ఎక్కడి వచ్చింది ఈ బోధన అటువంటిది నిర్ణయించాలి. ఈవెన్ బైబిల్లో పౌరుడు ఎగ్జాక్ట్ అదే చెప్తాడు, అది కూడా చూపిస్తాను నేను మీకు వీలైతే. కాబట్టి ఏంటంటే ఆది సంఘం టైంలో ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంది. ఆ రోజుల్లో యేసుక్రీస్తుని కూర్చున్న బోధ చాలా పెద్ద ప్రాబ్లం ఉండడం వల్ల సువార్తలు ఆ రోజున రాయాల్సి వచ్చింది వాళ్ళకి. అలాగే పత్రికలు చాలామంది అపోస్తులు రాయవలసి వచ్చింది. ఎందుకని? యేసుక్రీస్తు బోధించినట్టు బోధల్లో వ్యత్యాసాలు ఉన్నాయని కాదు, యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి విషయంలోనే వ్యత్యాసాలు వచ్చేసినాయి ఆ రోజుల్లో. చాలామంది చాలా రకాలుగా బోధిస్తున్నారు. మరి కావాలని బోధిస్తున్నారో తెలియదు, లేదా తెలియక కొంతమంది వేరేగా బోధించారో తెలియదు. కానీ అలా బోధించడాన్ని బట్టి పౌలు కూడా కొంచెం వ్యతిరేకించడము,
అది అసలైనటువంటి విషయం చెప్పడానికి పౌలు కూడా ప్రయత్నం చేస్తూ పత్రికలు రాశాడు. దాన్ని బట్టి ఆలోచించండి. ఈ రోజుల్లో మనకి ఏంటంటే యేసుక్రీస్తు గురించి మనం ఏం నమ్ముతున్నాం మనకి పెద్ద ఇష్యూలా లేదు. మనం అనుకుంటున్నాం అల్టిమేట్గా అందరూ యేసుక్రీస్తు నమ్మాం కదా అనుకుంటున్నాం అంతే. కానీ యేసుక్రీస్తు నమ్మేవాను కదా, యేసుక్రీస్తు గురించి నువ్వు ఏమని నమ్మేవో కూడా ఇంపార్టెంటే. రండి అంటున్నాడు కదా, యేసుక్రీస్తుని నమ్మేవా అంటే కాదు, యేసుక్రీస్తుని గురించి నువ్వేం నమ్మేవో కూడా ఇక్కడ యోహాను అంటున్నాడు. యేసుక్రీస్తు నువ్వేం నమ్మాలో కూడా తెలియపరచడానికి విశ్వాసులకి సువార్తలు కానీ పత్రికలు కానీ రాయబడినాయి. అంటే అర్థం ఏంటి? అందరూ యేసుక్రీస్తు నమ్మాం కదండి అని కాదు. ఓకే, అందరూ యేసుక్రీస్తు నమ్మాం, మంచిదే. నీ విశ్వాసంలో గురి యేసుక్రీస్తు సైడ్ ఓకే, మంచిదే. ఇంత కొంచెం నెక్స్ట్ ఇంకొక లోతుకి వెళ్తే ఇంత నువ్వు యేసుక్రీస్తు గురించి ఏమని నమ్ముతున్నావు, అది కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు యేసుక్రీస్తు గురించి మనం కొన్ని అనుకుంటాం, వేరే వాళ్ళు మరొకటి అనుకుంటారు, వేరే వాళ్ళు ఇంకోటి అనుకుంటారు. ఇప్పుడు మనం ఒకలాగా అనుకుంటున్నాం, వాళ్ళు వేరేగా అనుకుంటున్నారు, ఇంకోళ్ళు వేరేగా అనుకుంటున్నారు. అది ఒక్కొక్కరిది ఒక్కొక్క సంఘం ఒక్కొక్క సాంప్రదాయం అండి, ఒక్కొక్క డినామినేషన్ ఒక్కొక్కలాగా ఉంటుందండి. అంటే నువ్వు డినామినేషన్ బట్టి యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని స్వభావాన్ని మార్చడానికి వీలు లేదు. మన డినామినేషన్ బట్టి యేసుక్రీస్తుని మనం మార్చడానికి వీలు లేదు. యేసుక్రీస్తుని బట్టి మనం కొన్ని మార్చుకోవాలి, కానీ మనల్ని బట్టి మనం యేసుక్రీస్తుని మార్చడానికి వీలు. ఎందుకంటే నేను చెప్పి చూసారా, నువ్వు నిన్ను బట్టి నీకున్న డినామినేషన్ బట్టి డినామినేషన్ రూల్స్ని బట్టి నువ్వు కొన్ని యేసుక్రీస్తు గురించి వేరేగా చెప్తాను, ఎందుకంటే మా డినామినేషన్ ఇవే ఒప్పుకుంటారండి అని మార్చమంటే నువ్వు యాక్చువల్ ఏం చేస్తావంటే నీ విశ్వాసానికి ఎవరైతే ఆధారమో ఆయనతో ఉంటే తప్ప నువ్వు విశ్వాసంలో ఒక్క నిమిషం కూడా నువ్వు బ్రతకలేవో, నువ్వు ఆయనే పక్కన పెట్టేసి విశ్వాసంలో బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నావు. అలా క్రిస్టియన్ ఫెయిత్ అలా ఉండదు. క్రైస్తవ విశ్వాసము ఆయన పక్కన పెట్టేస్తే మనకు ఒక్క క్షణం కూడా మనకి ఆ భక్తి జీవితం లేదు. ఆ భక్తి జీవితం ఇంకా ఫెయిల్ అయిపోయినట్టు ఆయన లేకపోతే. అంత ఇంపార్టెంట్. అప్పుడు మనం యేసుక్రీస్తు నమ్ముతున్నానే కాదు, యేసుక్రీస్తు ఏమని నమ్ముతున్నామో కూడా మనకు అంత ఇంపార్టెంట్ అవ్వాలి. కాదంటే ఎవరూ పెద్దగా అంత లోతుగా ఆలోచించం. ఆ బోధలు ఏముంది ఒకలా చెప్తారండి, మన బోధలన్నీ పక్కన పెట్టేసి అందరం కలిసి ఉండాలంటారు. మరి అందరూ నిజంగా ఐకమత్యమే మనకు అందరికి అంత ఇంపార్టెంట్ అయితే మరి అపోస్తలుడు ఎందుకు బోధ గురించి అంత పెద్ద ఇష్యూ చేశాడు ఆ రోజున? ఇవన్నీ వినడానికి చాలా బాగుంటుంది తెలుసా. బోధనని పక్కన పెట్టేసి అందరం కలిసి ఉండాలి, అందరు ప్రేమను కనపరుచుకోవాలి అంటాం. కరెక్ట్, వినడానికి అది నిజంగా చాలా బాగానే ఉన్నట్టు ఉంటుంది. మరి అపోస్తలుడు ఎందుకు ఆ రోజున ఆలోచించేవాడు? పౌలు అంటాడు, సంఘం కోసం అంత శ్రమలు పడినటువంటి పౌలు బోధన బట్టి ఎందుకు వేరుపడ్డాడు, ఎందుకు వేరు చేశాడు చాలామందిని? ఏం పౌలు అందరితో ప్రేమ ఉండాలని అనొచ్చు కదా. ప్రేమ గురించి కొరింథీ పత్రిక పెద్ద అధ్యాయమే రాశాడండి పౌలు. మరి అందరికీ ప్రేమ ఉండాలి కాబట్టి నేను ప్రేమ గురించి చెప్పాను కాబట్టి నేను కూడా ప్రేమను కనపరచాలి కాబట్టి ఎవరేం బోధించారు పర్వాలేదులే, బోధలన్నీ పక్కన పెట్టి అందరం ప్రేమగా ఉందాం అని పౌలు ఎందుకు అనలేకపోయాడు? కేవలం బోధన బట్టి ఎందుకు పౌలు కొంతమంది వ్యతిరేకంగా నిలబడ్డాడు? బోధన బట్టి ఎందుకు కొంతమందికి అనుకూలంగా పౌలు ఉన్నాడంటే ఆ బోధ యేసుక్రీస్తుని గురించి కాబట్టి. యేసుక్రీస్తుని కరెక్ట్గా బోధించే బోధ అయితే దాన్ని హత్తుకుంటున్నారు, అది కరెక్ట్ అంటున్నాడు పౌలు, దాన్ని ఒప్పుకుంటున్నాడు. అది యేసుక్రీస్తుని గురించి వేరేగా చెప్పేదైతే పౌలు కూడా దాన్ని ఒప్పుకోవట్లేదు, వేరే పడుతున్నాడు అక్కడ కూడా. ఎందుకంటే ఆయన గురించిన బోధ మనకు అంత ఇంపార్టెంట్. ఒక వాక్య భాగం చూద్దాం. చూడండి, గలతీయులకు రాసినటువంటి పత్రికలోనికి వెళ్దాం ఒకసారి. గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము. గలతీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనము 7వ వచనం చదువుతాను. గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనము 7వ వచనం. గలతీ పత్రిక మొదటి అధ్యాయము 6, 7 వచనాలు నేను చదువుతాను. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి, గమనించిన ఇక్కడ, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి యొక్క సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. గమనించండి, పౌలు అన్నాడు, పౌలు సువార్త ఒకటే ఉంటుంది అంటున్నాడు. పౌలు అంటున్నాడు, జాగ్రత్తగా గమనించండి, పౌలు అంటున్నాడు ఇక్కడ, మీరు చూడండి, ఇక్కడ సువార్త 2 రకాల సువార్తల గురించి మాట్లాడుతున్నాడు. మేము ఒక సువార్త ప్రకటించాము, వేరే వాళ్ళు వచ్చి వేరే సువార్త ప్రకటిస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే ఇది సువార్తే అది సువార్తే, కాకపోతే ఇది ఒక సువార్త అది వేరే ఒక సువార్త అని మీరు అనుకుంటున్నారు. కానీ సువార్త ఎప్పుడు ఒకటే. ఇదొక సువార్త అదొక సువార్త, ఆల్టిమేట్ 2 వేరు కొనగా 2 సువార్తలే అని అయితే కాదు, అది సువార్త కాదు. ఇప్పుడు ఎందుకంటే అంటే సువార్త అంటే జస్ట్ సువార్త అని కాదు, బోధ అనుకుందాం. ఇప్పుడు నిజంగా అంత ఇంపార్టెంటా అంటే వేరే సువార్త, అది కూడా సువార్త అంటున్నప్పుడు వేరేదైతే నమ్మితే మాత్రం తప్పేంటండి అని మనం అనుకుంటే, అక్కడ పౌలు దాన్ని ఆ వేరే సువార్తను పౌలు ఎలా చూస్తాడు అన్నాడు. చూడండి, అక్కడ 6వ వచనంలోనే మొదట అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టు. నువ్వు వేరే సువార్త తిరుగుతున్నావు అంటే నువ్వు అసలైన సువార్తను మాత్రమే వదిలేసావని కాదు. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు వరకు మనం ఒక సువార్త నమ్మాం, రేపు ఎవరో వచ్చి ఇంకేదో బోధించారు, నీకు అది బాగుంది,
నువ్వు వేరే సువార్తను నమ్మేసావు అనుకుందాం. ఇప్పుడు ఒక బోధలో మనం స్థిరంగా ఉన్నాం, ఇప్పుడు సడన్గా వేరే వాళ్ళు వచ్చారు, వేరే బోధ బోధించారు, నీకు ఆ బోధ నచ్చింది, నువ్వు ఆ బోధన నమ్మేసావు. ఇప్పుడు దాని అర్థం యాక్చువల్గా ఏం కాదంటే, ఇంతకుముందు నేను ఈ బోధ నమ్మాను, ఇప్పుడు నేను ఆ బోధ నమ్ముతున్నాను అని మాత్రమే కాదు. ఇది బోధతో ఆగిపోయేది కాదు. ఇది మేము స్వార్థ ప్రకటించాము, వేరే వాళ్ళు వచ్చి వేరే స్వార్థ ప్రకటించారు. మీరంత ఈజీగా అసలైన స్వార్థ నుండి వేరే సువార్త మీరు తిరిగిపోతారంటే అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉందన్నాడు. అంటే ఒకసారి ఆలోచించండి. అంటే ఇక్కడ విశ్వాసులు అంత అల్పమైన వాళ్ళు అని అనుకోవడానికి వీల్లేదు. వేరే సువార్త, వేరే బోధ ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో కూడా ఆలోచించుకోవాలి మనం. వేరే సువార్త, వేరే బోధ ఎంత ఆకర్షణీయంగా ఉంటే నువ్వు ఒకదాన్ని అప్పుడు నువ్వు పట్టినటువంటి దాన్ని వదిలేసి నువ్వు వేరే సువార్తను నువ్వు పట్టుకుంటున్నావు. ఇప్పుడు ఒకవేళ కనుక ఇప్పుడు చూడండి, ఇక్కడ అబద్ధ బోధన వరకు అప్పటికి మనం తెలియక అబద్ధ బోధన పట్టుకొని ఇప్పుడు అసలైన బోధన వస్తే ఈ అబద్ధ బోధన వదిలే మంచిదే. నువ్వు అసలైన స్వార్థ ఎంతమంది పట్టుకోక వేరే స్వార్థను పట్టుకొని ఉండి, అదే నిజానికి పట్టుకొని ఉండి ఇప్పుడు సడన్గా అసలైన స్వార్థను తెలుసుకుని ఉంటే ఓకే, అది ఓకే. కానీ ప్రాబ్లం ఏంటి, పౌలు అంటున్నాడు అసలైన స్వార్థ మేము బోధించాము, మేము బోధించిన అసలైన స్వార్థను పౌలు ధైర్యంగా చెప్తున్నాడు. మేము బోధించాము, తర్వాత వేరే ఎవరో వచ్చి వేరే స్వార్థ బోధిస్తే మీరు వేరే స్వార్థ అటు తిరిగిపోయారు. అంటే ఇప్పుడు ఏంటి పౌలు, ఇప్పుడు వేరే వచ్చి వేరే స్వార్థ చెప్పేసరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు కాబట్టి నీకేమన్నా కోపం ఉందా, నీ బోధన వదిలేశారు కాబట్టి నీకు కోపం ఉందా అంటే అక్కడ పౌలు అన్నాడు ఇష్యూ నా బోధన వాళ్ళు వదిలేశారు అన్నది ఇష్యూ కాదు, ఇక్కడ క్రీస్తుని వాళ్ళు వదిలేశారు అన్నది ఇష్యూ అంటున్నాడు ఇక్కడ. అందుకే చూడండి, మొదట ఏమన్నా చూడండి అన్నమాట, కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టు. సరే, నువ్వు వేరే సువార్త తట్టు నువ్వు తిరిగి ఉంటే అర్థం ఏంటంటే నిన్ను పిలిచినటువంటి వాణ్ణి నువ్వు వదిలేసామని అర్థం అంటున్నాడు పౌలు ఇక్కడ. అది ఇష్యూ ఇక్కడ. జస్ట్ నువ్వు ఒక బోధన కాదన్నా ఇంకో బోధన పట్టేసుకున్నావనే కాదు ఇక్కడ. నువ్వు వేరే బోధన పట్టుకున్నావంటే, నువ్వు వేరే సువార్తను పట్టుకున్నా లేదా వేరే అబద్ధ బోధన పట్టుకున్నా ఆ బోధన బేసిక్ ఏముంటుందని ఇక్కడ పౌలు అంటున్నాడంటే, నువ్వు ఒక అసలైన సువార్తను వదిలేసి వేరే స్వార్థను పట్టుకున్నట్లేదు, నువ్వు క్రీస్తునే వదిలేసి భిన్నమైన స్వార్థ తిరుగుతున్నావు. అంటే అసలైన దాన్ని వదిలేసిన అర్థం ఏంటి, నువ్వు జస్ట్ బోధన వదిలేసావని కాదు, నువ్వు క్రీస్తునే వదిలేసిన దాంతో సమానం. వేరే సువార్తతో అబద్ధ బోధతో నువ్వు క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవించు. ఎందుకు చెప్పింది చూసారా, మన క్రిస్టియానిటీకి బోధ కంటే ముఖ్యం వ్యక్తి. యేసుక్రీస్తు అంటే వ్యక్తి మనకి ఇంపార్టెంట్, ఆయన తర్వాత బోధ వస్తుంది, ఆయన మనకి ఇంపార్టెంట్ అవుతాడు. ఆయన పక్కన పెట్టేసి ఆయన బోధ పట్టుకొని విశ్వాసంగా బతికేస్తానంటే అది ఒక్క క్షణం కూడా అలా బతలేం మనం. మనకు ఆయన ఉండాలి, ఆయన ఉంటేనే మనకు విశ్వాస జీవితం. ఆయన పట్టుకున్న తర్వాత మనకు బోధ ఇంపార్టెంట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని బోధలు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే అసలు ఆయన్నే వదిలేసేట కొన్ని బోధలు ఉంటాయి, కానీ బయటకు అలా ఉండదు. తెలుసా మీకు, బయటకు అలా ఉండదు. వేరే సువార్త అంటే ఇంకా మీరు వేరే ఇంకేదో చెప్పేశారు, వేరే దేవుడి గురించి చెప్పేశారు అనుకుంటున్నారేమో. ఇది కూడా ఇంకా సువార్తే, కానీ సువార్తలో ఏంటంటే క్రీస్తు గురించినటువంటి క్రీస్తుని గురించిన విషయాల కంటే మనం చేసే భౌతికంగా మనం చేసేటువంటి కార్యాల గురించినటువంటి సువార్త ఇంక వేరేది ఇంకేదో ఉంటుంది. అంటే మనం ఎంత బాగా ఇంకేదో చేసాం, దేనికోసం మనం ఎంత కష్టపడ్డాం, మనం ఎన్ని రకాల ప్రయత్నాలు చేసాం, ఇవన్నీ ఉంటాయి చూసారు. ఇవన్నీ ఏంటంటే నువ్వు చేసినటువంటి దాన్ని ఘనపరుచుకునేటువంటి కార్యాలే కానీ క్రీస్తు ఏం చేసాడో దాన్ని ఘనపరిచేటువంటి కార్యాలు కాదు. క్రిస్టియానిటీ ఇప్పటికే కూడా చాలా విషయాలు అలాగే ఉంటాయి. మనం ఏం చేసాం ఎంత బాగా, మనం ఎంత కష్టపడి మనం దేనికోసం ఏం చేస్తాం అది చెప్తారు, కానీ క్రీస్తు ఏం చేసాడో చెప్పం. బేసిక్గా ఎలాంటి బోధ కూడా ఎలాంటిదో తెలుసా, నువ్వు క్రీస్తును వదిలేసేటువంటి బోధ అది. కానీ చాలామందికి ఆ డిఫరెన్స్ కూడా చాలామంది క్రిస్టియన్స్ కూడా తెలియదు తెలుసా. విన్నప్పుడు అది కూడా వినడానికి అది కూడా నిజంగా సువార్తలాగానే ఉంటుంది కాబట్టి దాన్ని కూడా చాలామంది గుడ్డిగా నమ్మేస్తారు. కానీ అబద్ధ బోధలో వేరే సువార్తలు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే అది గ్రాడ్యువల్గా క్రీస్తునే పక్కన పెట్టేసి నువ్వు జస్ట్ ఒక బోధన మాత్రం పట్టుకొని జీవించే ప్రయత్నం చేస్తున్నావు. అవి జస్ట్ క్రీస్తుని తగ్గించేసి క్రీస్తుని పక్కన పెట్టేసేటువంటి ఏ బోధ అయినా సరే గొప్పగా కనబడచ్చు, ఆత్మీయంగా కనబడచ్చు, కానీ ఇంకా అందులో కనుక క్రీస్తు ప్రధానము కాకపోతే, క్రీస్తు మూలాధారం కాకపోతే అది నిజమైనటువంటి క్రిస్టియానిటీ కానే కాదు. అందుకనే పౌలు మాట అంటున్నాడు, మిమ్మల్ని పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టు. సరే, ఇది ఇంకనూ అదే సువార్త, ఇంకొన అది కూడా క్రిస్టియన్ అని పేరే, అది కూడా సువార్త అనే పేరే. కానీ సువార్తలో లక్షణాలు ఏముంటాయి అంటే క్రీస్తుని వదిలేసేటువంటి సువార్తది. అందుకనే పౌలుడు అలా మాట్లాడుతూ ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇలాంటివి ఉన్న ఆ రోజుల్లో ఆది సంఘంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే సువార్తలు వాళ్ళు ఎంతో ప్రయాసంతో రాశారు, అలాగే పత్రికలు ఎంతో ప్రయాసంతో వాళ్ళు రాయాల్సి వచ్చింది. అందుకని ఇవి నీరోధంశ అని చెప్తాను ఖచ్చితంగా. మనం ఏ బోధ వింటున్నాం అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. నాకు బోధ ఇంపార్టెంట్ కాదండి, జస్ట్ నేను చర్చికి వెళ్తాను, నేను ఏదో జస్ట్ కాసేపు కూర్చుంటాను, వచ్చేస్తాను, దేవుని నమ్ముతాను అనుకుంటే కుదరదు. బోధ చాలా ఇంపార్టెంట్ అవుతుంది.
ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది? నీకు క్రీస్తు ఇంపార్టెంట్ అయితే అప్పుడు నీకు బోధ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. జస్ట్ నేను బోధన హైలైట్ చేయడం గురించి మాట్లాడట్లేదు, బోధ ద్వారా క్రీస్తుని హైలైట్ చేయడం గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. మనకు క్రీస్తు ఇంపార్టెంట్ అయ్యాడు అనుకోండి, నాకు క్రీస్తు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఆ క్రీస్తు అసలు నిజంగా యాక్చువల్గా ఏమై ఉన్నాడు అటువంటిది నేను తెలుసుకున్నానా లేదా, అది నాకు ఇంపార్టెంట్ అవుతుంది. అప్పుడు నాకు నిజంగా క్రీస్తు ఇంపార్టెంట్ అయితే అప్పుడు నాకు నిజంగా నేను రియాక్షన్ ఎలా ఉంటుందంటే, నేను ఆయన గురించి ఏం నమ్ముతున్నాను, నిజంగా అసలు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన నిజంగా ఏమై ఉన్నాడు అని ఎగ్జాక్ట్ నేను అదే నమ్ముతున్నానా, లేదా నేను ఆయన ఒకలాగా ఉన్నాను నేను వేరేదేమో నమ్ముతున్నానా, నేను నమ్మేది ఏదైతే ఆయన ఇది అని నమ్ముతున్నానో నిజంగా కరెక్టేనా, ఇవన్నీ కూడా తెలుసుకొని ప్రతి క్రైస్తవుడు కూడా పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఈ బోధలు చాలా రకాలుగా ఎక్కువైపోయినాయి కాబట్టి ఖచ్చితంగా ప్రతి క్రిస్టియన్ కూడా పరిశీలించుకో. ఇంతకన్నా ఇంకా భయంకరమైన సమయం లేదంట నేనైతే. ఎందుకంటే ఈ రోజుల్లో మనం ఖచ్చితంగా ప్రతి బోధ పరిశీలించుకొని తీరాల్సినటువంటి రోజులు, కాలం ఇది. ఎందుకంటే అన్ని బయటకు బాగానే ఆత్మీయం కనబడతాయి, కానీ అందులో నిజంగా ఆత్మీయత ఉండదు. అందుకని వాళ్ళు ఎంత కష్టపడి ఆ రోజున వాళ్ళు ఇవన్నీ రాశారంటే ఎందుకు రాసి ఉంటారు వాళ్ళు ఇవన్నీ కూడా, అందుకే రాశారు. ఇంకొక వాక్యం చూద్దాం చూడండి. యోహాన్ రాసిన మొదటి పత్రికలోకి వెళ్దాం ఒకసారి. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక, యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం నుండి 3వ వచనం వరకు చదువుతాను చూడండి. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు గనుక, ఇక్కడ గమనించండి, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని, ఇక్కడ గమనించండి, ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది, ఏ ఆత్మ యేసుని ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే, ఇదివరకే అది లోకంలో ఉన్నది. గమనించిన ఇక్కడ కూడా మరొక ప్రాబ్లం ఆ రోజుల్లో వచ్చింది. యోహాను పత్రికను రాసినప్పుడు కూడా ఆయన ఏం చెప్తుంటే, ఆ రోజుల్లో కూడా బోధ, యేసుక్రీస్తు గురించే బోధ. గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు గురించే వచ్చినటువంటి బోధ. కొంతమంది ఆ రోజుల్లో పౌల్ టైంలో, యోహాన్ టైంలో కూడా కొంతమంది బోధిస్తున్నారు. ఇంకొన్ని సంఘాలు ఉన్నాయి, ఇంకనూ స్టేజ్లు ఉన్నాయి, ఇంకనూ పులిపిట్లు ఉన్నాయి, బోధకులు ఉన్నారు, బోధిస్తున్నారు. కానీ ఏమని బోధిస్తున్నారు? క్రీస్తు గురించి బోధిస్తున్నారు. కానీ ఏమని బోధిస్తాను యోహాన్ చెప్తున్నారంటే, కొంతమంది అంటున్నారంట ఆ రోజుల్లో యేసుక్రీస్తు శరీరంలో రాలేదు అని చెప్తున్నారంట. యేసు వచ్చాడంటే వచ్చాడు, కానీ శరీరంలో రాలేదు అంటున్నారు. అంటే ఒక చెప్పండి, ఆత్మ సంబంధంగా ఆయన వచ్చాడు, శరీరంలో కాదు. క్రీస్తు గురించే బోధిస్తున్నారు, కానీ ఇది డిఫరెంట్ ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం అనుకుంటాం అందరి పెద్ద వ్యత్యాసం ఏముందండి, క్రీస్తు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు కదా, శరీరంలో వస్తే శరీరం రాకపోతే ఏంటని మనం అనుకుంటున్నాం. కానీ యోహాను ఊరిని మాట చెప్పండి, ఇది పెద్ద ప్రాబ్లం. యోహాను ఊరిని చూడట్లేదు. యోహానికి చాలా వాక్య జ్ఞానం ఉంది కాబట్టి అంత పెద్ద ప్రాబ్లమో యోహానికి అర్థమైంది, కానీ మనకు అర్థం కావట్లేదు. ఏదైతే ఏంటంటే యేసుక్రీస్తు నమ్మాం కదా, మనం సింపుల్ తీసి పడేస్తాం. ఈ రోజుల్లో వాళ్ళు యేసుక్రీస్తు శరీరంలో రాలేదని నమ్ముతున్నారు, మనమేమో శరీరంలో వచ్చని నమ్ముతున్నాం. అల్టిమేట్గా వాళ్ళన్న మనమనే క్రీస్తునే కదా నమ్మేము, మనం నమ్ముతున్నాం, వాళ్ళు నమ్ముతారు. ఇంకా ఇందులో విషయం మరీ అంత లోతు కావాలి, మరీ అంత చిన్న ఆటలు పెద్ద ఇష్యూ చేయకూడదు అని మనం అనుకుంటాం. కానీ యోహాను యొక్క ఆలోచన ఏంటో తెలుసా? యేసుక్రీస్తు శరీరంలోనే వచ్చాడు నమ్మటం ఎంత ప్రాముఖ్యం అనుకున్నాడంటే, కొందేమో అలా యేసుక్రీస్తు శరీరం రాలేదని నమ్ముతున్నారు. ఇప్పుడు ఆ బోధన ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒకసారి యేసుక్రీస్తుని వాళ్ళు నమ్ముతున్నారు, కానీ శరీరంలో రాలేదంటే అర్థం ఏంటి? శరీరంలో రాలేదంటే ఆయన రక్తమాంసము లేవని అర్థం. రక్తమాంసము లేవు అంటే అర్థం ఏంటంటే ఆయన మనకు రక్తము చిందించలేదని అర్థం. మన వరకు రక్తము చిందించలేదంటే అర్థం ఏంటంటే మన కొరకు ఆయన గాయపరచబడలేదని అర్థం. మన కొరకు గాయపరచబడకపోతే మన శాపము, మన పాప భారం ఆయన మోపెట్టుండదు. ఆయన మోపకపోతే మనకు క్షమాపణ లేదు, క్షమాపణ లేకపోతే మనకు రక్షణే లేదు, రక్షణ పరలోకమే లేదు. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన శరీరం లేకుండా వచ్చాడు అని నమ్మటంలో యూజ్ ఉంటుందా అని యోహాను యొక్క లాజిక్ ఇక్కడ. ఆయన శరీరం రాకపోతే ఆయన శ్రమలు పడలేదు, శరీరం రాలేదు కూడా ఆయన చచ్చిపోలేదు. ఆయన చావకపోతే మనకి నిత్యజీవం ఎలా వస్తుంది? మనకి రక్త ప్రోక్షణ లేకపోతే మనకు క్షమాపణ ఎలా వస్తుంది? మనం పరిశుద్ధులు ఎలా మార్చబడతాం? మనకు రక్షణ ఎలా వస్తుంది? ఆయన మన శాపం మోసినట్టు ఎలా ఉంటుంది? ఎలా సాధ్యమవుతుంది? శరీరం లేకుండా సాధ్యమా అంటే సాధ్యము కాదు. అందుకనే క్రీస్తు శరీరంలో వచ్చాడు అనేటువంటి ఆ పాయింట్ నమ్మడం చాలా ఇంపార్టెంట్ యోహాను అనుకున్నాడు. ఇంక ఇలాంటి బోధలు చాలా ఉంటాయి. ఆ రోజుల్లో ఇది ప్రాబ్లం కాబట్టి యోహాను ఇలా మెన్షన్ చేశాడు దీని గురించి. ఇది ప్రాబ్లం కాబట్టి అది అందులో క్లారిటీ ఇవ్వడానికి యోహాను మెన్షన్ చేశాడు. కానీ ఈ రోజుల్లో కూడా బహుశా ఇలా లేకపోవచ్చు, కానీ ఈ రోజుల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ చాలా బోధల్లో
ఉంటాయి. ఆ డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి ఈ రోజుల్లోని. ఈ వాక్యాన్ని బేస్ చేసుకొని, ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని, నిజమైన బోధ ఏంటి, అబద్ధ బోధ ఏంటి, నిజమైనటువంటి వాక్యం ఏంటి, నిజమైన స్వార్థ ఏంటి, నిజం కాని స్వార్థ ఏంటి, క్రిస్టియన్స్గా మనము తెలుసుకునేంత కనీసం వివేచన జ్ఞానం ప్రతి క్రిస్టియన్కి బేసిక్గా ఉండాలి. ఎవరో బోధకులకు ఉండాలని చెప్పట్లేదు, ప్రతి క్రిస్టియన్కి కనీసం ఎంతోమంది వివేచన జ్ఞానం ఉండాలి. వివేచన జ్ఞానం సంపాదించుకునేంత వాక్య జ్ఞానం ప్రతి క్రిస్టియన్కి ఉండాలి. వాక్య జ్ఞానం లేకుండా వివేచన జ్ఞానం రాదు. ఎంతో కొంత వాక్య జ్ఞానం ఉంటేనే అప్పుడు నువ్వు ఏది కరెక్ట్ ఏది తప్పో నువ్వు వివేచించగలిగేటువంటి జ్ఞానం నీకు ఉంటుంది. అందుకే ఎంతో కొంత వాక్య జ్ఞానం మనకు చాలా చాలా అవసరం. అందుకే ఇక్కడ యోహాను అంటున్నాడు, చూడండి, యోహాను అంటున్నాడు, ఏసు శరీరంలో రాదని కొంతమంది చెప్తున్నారు. అలా చెప్పిన గుర్తుపెట్టుకుని, అది దేవుని దగ్గర వచ్చిన ఆత్మ అయితే అది కాదు. బోధన బట్టి చెప్తున్నాడు. ఎవరు చెప్పారో ఇక్కడ చెప్పట్లేదు, బోధన బట్టి అంటున్నాడు. బోధ కరెక్ట్గా రాలేదంటే అర్థం ఏంటంటే అది దేవుని ఆత్మ వచ్చినటువంటిది కాదు. వాళ్ళు పెద్ద పాస్టర్ అయ్యి ఉండొచ్చు, పెద్ద చర్చ్ అయ్యి ఉండొచ్చు, ప్రపంచంలో అతి పెద్ద బిల్డింగ్ అయ్యి ఉండొచ్చు, కానీ బోధ కరెక్ట్గా లేకపోతే అది దేవుని ఆత్మ అయితే కాదని చెప్తున్నాడు. ఎలా దేని బేస్, వ్యక్తిని బట్టి కాదా బేస్ చేసేది యోహాను అంటే? వ్యక్తిని బట్టి కాదు, ఆయన ఏం బోధించాడో దాన్ని బట్టి ఆ బోధ వెనకాల ఏ ఆత్మ ఉందో మనకి తెలిసిపోద్ది. అని జస్ట్ వ్యక్తిని చూసి ఈయనైతే కరెక్టే లేండి అన్ని, ఆయనైతే కరెక్ట్ కాకపోతే ఈయనైతే కరెక్ట్ అని అనుకోవడానికి వీలు లేదు ఈ రోజుల్లో. జస్ట్ నువ్వు పైపైన ఎవరు బోధించారో మొహం చూడొద్దు, ఆయన ఏం బోధించాడో నువ్వు తెలుసుకోవాలి. నిజమైనటువంటి జ్ఞానముతో, నిజమైనటువంటి వాక్య బోధతో, ఆ కొలతతో ప్రతి బోధనే కొలిసి కరెక్ట్గా ఉందో లేదో మనం వివేచించి ఏది సరైన బోధ ఏది అబద్ధ బోధ వేరు చేయాల్సినంత జ్ఞానము మనకి ఉండాలి, కనీసం ఉండాలి మనకి విశ్వాసాలకి. ఇది ఈ రోజుల్లోనే ప్రాబ్లం కాదు, ఆ రోజుల్లోనే మొదటి ఆది సంఘం టైంలోనే ప్రాబ్లం ఉంది. అందుకనే కదా యోహాను పత్రిక రాసి చెప్తున్నాడు, శరీరంలో రాలేదని కొంత నమ్ముతున్నారు. ఓన్లీ ఎవరో ఒకరు ఏదో ఒకటి నమ్మారు కదా, ఆయన గురించి అన్నది కాదు. ఆయన గురించి ఏం నమ్మేమో కూడా ఇంపార్టెంటే. ఏదో ఒకటి ఆయన గురించి నమ్మేము కదంటే కాదు, ఆయన గురించి నువ్వు ఏం నమ్మేమో కూడా ఇంపార్టెంటే. అందుకని ఇక్కడ దాని ఇంకొక వాక్యం చూద్దాం, చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, జస్ట్ ఇక్కడ చూడండి, ఒక వాక్య బోధ ఎంత ప్రాముఖ్యమో ఇక్కడ మాట్లాడుతాను. చూడండి, మొదటి తిమోతి 3:15. మొదటి తిమోతి 3:15 ఇక్కడ చూడండి, జస్ట్ ఒక్క మాట నేను చదువుతాను. చూడండి వాక్యం ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. చూడండి, ఇక్కడ మొదటి తిమోతి 3:15 ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. చూడండి, రెండో భాగం చదువుతాను. చూడండి, అంటే లాస్ట్ లైన్ చదువుతాను. చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. చూడండి, ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారం. సంఘం ఎలాంటిది తెలిసి యాక్చువల్గా చూడండి, గుర్తుపెట్టు, సంఘం యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నాను. సంఘం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సంఘం యాక్చువల్గా ఏంటంటే సత్యమునకు అదేంటంటే పునాది లాంటిది. సత్యము స్తంభము ఆధారమైన సంఘం అటువంటిది. సత్యము ఏంటంటే నిలబెట్టేటువంటి, సత్యమును నిల్చున్నట్టుగా అది పడిపోకుండా నిలబెట్టేటువంటిది ఏంటంటే సంఘమే. సంఘం ఎంత ఇంపార్టెంట్ తెలుసా? సంఘం ఎంత ఇంపార్టెంట్ అంటే బోధని కాపాడేది సంఘమే, బోధని పాడు చేసేది కూడా సంఘమే. అబద్ధ బోధ సంఘంలో నుండే వస్తుంది, పులిపెట్టి నుంచి వస్తుంది. నిజమైనటువంటి బోధ కూడా పులిపెట్టి మీద నుంచి వస్తుంది. అబద్ధ బోధ రోడ్డు మీద నుంచి రాదు, అది కూడా స్టేజ్ మీద నుంచి వస్తుంది, చర్చిలోంచి వస్తుంది. అది కూడా స్టేజ్ నుంచి వస్తుంది, మైక్లో నుంచి వస్తుంది, యూట్యూబ్లో కూడా వస్తుంది. అది కూడా అబద్ధ బోధ కూడా అలా వస్తుంది ఎగ్జాక్ట్గా. నిజమైన బోధ ఏ మార్గాలు గుండా ఎక్కడెక్కడైతే దొరుకుతుందో అబద్ధ బోధ కూడా ఎగ్జాక్ట్ అదే ఫార్మాట్లో వస్తుంది. కానీ అబద్ధ బోధ నిజమైన బోధ తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. అక్కడ అంటున్నాడు, ఒక రకంగా తిమోతి రాస్తే ఏం చెప్తానంటే, అంటే రకంగా చెప్పాలంటే దేవుడి గురించి కరెక్ట్గా తెలుసుకోవాలంటే ఒక మనిషి సంఘానికి రావాలని చెప్తున్నాడు. రకంగా ఒక మనిషి చూడండి, సత్యం అటువంటిది, సంఘం అటువంటిది సత్యం నాకు స్తంభము ఆధారం అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే సంఘము ఏ స్టాండర్డ్లో మెయింటైన్ అవ్వాలంటే బోధ విషయంలోని సత్యం ఉంటుంది, అది బైబిల్ ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. దాన్ని నిలబెట్టేటువంటిది సంఘం ఉండాలి. సంఘం యొక్క బోధ సత్యాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. సంఘాన్ని డెవలప్ చేసుకోవడానికి కాదు బోధ అటువంటిది, సత్యాన్ని నిలబెట్టేదిగా ఉండాలి. అంటే బయట ఉన్నటువంటి వాళ్ళు దేవుని తెలుసుకోవాలంటే కరెక్ట్గా చర్చికి వెళ్తేనే మనకు అర్థమవుతుంది అన్న రీతిలో సంఘం ఉండాలట. ప్రపంచంలో ఎక్కడో కాదు, నేను చర్చికి వెళ్తే నాకు కరెక్ట్గా దేవుడి గురించి నాకు కరెక్ట్గా అర్థమవుతుంది అన్న స్టాండర్డ్ సంఘం మెయింటైన్ చేయాలంట. అప్పుడు సంఘంలో వాక్య బోధ ఎంత ప్రాముఖ్యం అవ్వాలో. అందుకే సంఘం వేరే వేరే ఉద్దేశాలతో ఉండదు. సంఘం అంటే పాస్టర్లు డెవలప్ అవ్వడం ఉన్నటువంటిది కాదు. సత్యాన్ని, అసలైనటువంటి విషయాన్ని, సత్యవాక్యాన్ని బయలుపరచడానికి, అది వ్యాప్తి చేయడానికి సంఘం ఉంది యాక్చువల్గా. సంఘం అందుకంత ఇంపార్టెంట్ కదా అంటున్నాడు. సంఘం ఎంత ఇంపార్టెంట్ తెలుసా అని ఇక్కడ పౌలు తిమోతి చెప్తా అంటున్నాడు. సత్యం ఉంటుంది చూసారు, ఏ సత్యాన్ని నువ్వు గ్రహిస్తే స్వతంత్రంగా ఉంటావో అది సత్యము. ఆ సత్యం నాకు స్తంభము ఆధారము సంఘం.
అంటే సంఘాలు యాక్చువల్గా ఎలా ఉండాలనేటువంటిది పౌలు చెప్తున్నాడంటే, ఒక రకంగా దేవుడు చెప్తున్నాడంటే, అయితే సంఘానికి వెళ్ళినప్పుడు దేవుడి గురించి కరెక్ట్గా నాకు అర్థమవుతుంది అన్నంత స్టాండర్డ్ని, అంత స్థాయిని, అంత బోధని సంఘం మెయింటైన్ చేయాలంట. నేను చర్చికి వెళ్తే నాకు ఖచ్చితంగా సరైన బోధ వచ్చేస్తుంది, నేను చర్చికి వెళ్తే ఖచ్చితంగా నాకు దేవుడు ఎలా అంటాడు నాకు కరెక్ట్గా అర్థమవుతాడు అన్నంత స్పష్టంగా దేవుని గురించినటువంటి బోధ, సత్యం గురించిన బోధ సంఘాల్లో ఉండాలంట. అలా బోధిస్తే సత్యమును సంఘం నిలబెడుతున్నట్టు. అందుకే ఇక్కడ తిమోతికి పౌలు చెప్తున్నాడు, సంఘం అలా ఉండాలట, సంఘం అలాగున్నా ఉండాలి. సంఘంలో వచ్చే బోధలు అందుకని అంత ఇంపార్టెంట్ అని చెప్తున్నాం మనం. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది సత్యం అనేటువంటిది, బోధ ప్రసంగం నేను చేయొచ్చు, వేరే ఎవరైనా చేయొచ్చు, కానీ సత్యం అంత చూస్తారా, ఆ సత్యము అనేటువంటిది ఏదైతే ఉందో అది ఒక బోధకుడి కంటే గొప్ప విషయము. సత్యం అనేటువంటిది ఎప్పటికీ మారదు. అది ఒక పెద్ద బోధకుడైనా సరే కావచ్చు, ఆ వ్యక్తి యొక్క స్థాయికి, ఆ వ్యక్తి గొప్పతనానికి మించినటువంటిది సత్యము. ఎంతమంది బోధకులు ఒక టైంలో ఉంటారో తర్వాత వెళ్ళిపోతారు, కానీ సత్యం ఎప్పుడు నిలిచే ఉంటుంది. అప్పుడు అందుకని వ్యక్తిని కాదు గట్టిగా పట్టుకోవాల్సింది, సత్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. అప్పుడు సంఘంలో ఎవరు బోధిస్తున్నారు, బోధించే పొజిషన్లు ఎవరున్నారు అన్నది ఇష్యూ కాదు. ఇక్కడ ఏం బోధిస్తున్నారో స్టేజ్ మీద నిలబడి అన్నది చాలా ఇంపార్టెంట్ అవ్వాలి మనకి. ఇప్పుడు ఎవరు నిలబడి వాక్యం చెప్పిన ఇష్యూ కాదు, ఇక్కడ ఏం చెప్పారన్నది ఇష్యూ అక్కడ మనకు అవ్వాలి. ఎందుకంటే అల్టిమేట్గా సంఘం ఎలా ఉండాలని ప్రతి విశ్వాసి తెలుసుకోవాలంటే అది సత్యమునకు స్తంభముగా, ఆధారంగా సంఘం ఉండాలి. నేను చర్చికి వెళ్తే దేవుడు నాకు కరెక్ట్గా అర్థమవుతుందండి, నాకు అన్ని విషయాలు కరెక్ట్ క్లారిటీ వస్తుంది, అంత కాన్ఫిడెన్స్ విశ్వాసంలో నింపేంతలాగా సంఘంలో చెడు బోధ ఉండాలట. అదే పౌలు ఇక్కడ తిమోతికి చెప్తున్నాడు. అందుకని చూడండి, ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి యేసుక్రీస్తు ఇంపార్టెంట్ కాబట్టి అంటున్నాను. యేసుక్రీస్తు మనకి ఇంపార్టెంట్ కాబట్టి అంతే కదా. చూడండి, ఈవెన్ యేసుక్రీస్తు ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నాను ఈ రోజున స్టార్టింగ్ కాబట్టి. అందుకే చూడండి, ఈవెన్ ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా చూడండి, ప్రతి ప్రవచనం చాలా రెఫరెన్స్ కూడా చెప్తాను, ఒక 5-6 రెఫరెన్స్లు కూడా చెప్తాను ఇప్పుడు నేను. ప్రతి ప్రవచనము కూడా యేసుక్రీస్తు కూర్చున్న కార్యమే ఓల్డ్ టెస్ట్మెంట్ ఉంటుంది. యేసుక్రీస్తు యొక్క జీవితం మీరు చూడండి, ఆయన పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు ప్రతీది కూడా ప్రవచనాత్మకంగా ముందుగానే దేవుడు ప్రతీది కూడా చెప్పాడు. ప్రతీది కూడా ప్రవచనమే. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈ బైబిల్లో క్రీస్తు అంత ఇంపార్టెంట్ ప్రయత్నం చేస్తున్నాను. ఈ క్రీస్తు అంత ఇంపార్టెంట్ నీకు అర్థమైతే అప్పుడు క్రీస్తు గురించి కరెక్ట్గా తెలుసుకోవాలి అని నీకు అనిపిస్తుంది. నువ్వు క్రీస్తు అంత ఇంపార్టెంట్ కాదనుకున్నావు అనుకో, ఏముందిలేండి ఏవో చాలా మిగిలిన విషయాలు చాలా నాకు తెలుసుకుందాని అనుకుంటాం. కానీ క్రీస్తు ఎంత ఇంపార్టెంట్ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా ప్రవచనాలు క్రీస్తు గురించి ఉన్నాయి. దాని యొక్క నెరవేర్పు అంతా కూడా నూతన నిబంధనలో ఉంది. అతను నూతన నిబంధనలు చాలా విషయాలు నెరవేర్పులు మనం చాలా విషయాలు అప్పుడప్పుడు చూస్తాం కాబట్టి పాత నిబంధనకి వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ప్రవచనాత్మకం ఏవి చెప్పబడిన కొన్ని రెఫరెన్స్ మనం చూద్దాం. త్వరగా తీసి చదువుకుని ఒక 5 రెఫరెన్స్ నేను చదువుతాను. జస్ట్ ఆదికాండంకి వెళ్దాం ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయం. జస్ట్ చదువుకుంటే సరిపోదు, ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అది క్రీస్తు గురించి ప్రవచనాత్మకం చెప్పబడిందని మనకు అర్థమవుతుంది. చదువుకుని ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం చదువుతాం. చూడండి, ఏదైనా తోటలో మనం చూస్తే ఆదాం పాపం చేసిన తర్వాత దేవుడు చెప్తున్న మాట. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమ మీద కుట్టదని చెప్పారు. అక్కడ గమనించండి, 3వ లైన్లో అది నిన్ను తల మీద కొట్టిన అన్న చోట, అది అన్న చోట కింద చూస్తే ఆయన అని ఉంది. అది నిన్ను తల మీద కొట్టిన అన్న చోట అది అంటే కింద ఫుట్ నోట్లో ఏముందంటే ఒరిజినల్ భాషలో అక్కడ ఏం రాయబడిందంటే అది అంటే స్త్రీ అని కాదు, లేదా ఇంకెవరు వేరేదేదో జంతువు లాంటిదని కాదు. అది అంటే ఆయన. అంటే నువ్వు ఆయనేమో నిన్ను తల చెత్తగొడతాడు, నువ్వు జస్ట్ ఆయన కాళ్ళ మీద నువ్వు కరుస్తావు. అంటే బేసిక్ దేని గురించి ఇక్కడ ఏదైనా తోటలోనే ఆ మనిషి పాపం చేయగానే యేసుక్రీస్తు గురించి దేవుడు 6 మాట్లాడేసాడు ప్రవచనాత్మక. టైం వస్తుంది, నువ్వు సాతంతో దేవుడు మాట్లాడుతూ చెప్పిస్తూ అంటున్నాడు, నువ్వు ఇలాగ మనిషి నువ్వు పాడు చేసావు కాబట్టి ఓ టైం వచ్చినప్పుడు ఒక ఆయన వస్తాడు, ఆయన వచ్చి నీ తల చెత్తగొడతాడు. నువ్వేమో జస్ట్ ఆయన ఏదో డ్యామేజ్ చేద్దాం, ఆయన ఏదో పాడు చేద్దాం అనుకుని నువ్వు ట్రై చేస్తావు, కానీ జస్ట్ నువ్వు మడి మీద మాత్రం నువ్వు కొడతావు, కానీ ఆయన మాత్రం నీ తలని చెత్తగొడతాడు. ఆయన ఎవరు అక్కడ? ఏదైనా తోటలో ఆయన అంటే ఆదాము కాదు, లేదా ఆదాము అవ్వల ద్వారా పుట్టినటువంటి కుమారుడు కాదు, యేసుక్రీస్తు గురించి ఇక్కడ మాట్లాడుతుంది. ఇంకో వాక్య భాగం చూద్దాం. చూడండి ఒకసారి మలాకి గ్రంథంలోకి వెళ్దాం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను, మీరు వెతుకుచున్న ప్రభువును అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇక్కడ గమనించండి, 3వ వచనం ఫస్ట్ లైన్ చూస్తే నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను ఒక దూతను పంపుచున్నాను. ఇక్కడ యోహాను గురించి మాట్లాడుతున్నాడు, కానీ నాకు ముందుగా మార్గం సిద్ధపరచడానికి ఒక దూతను పంపుతాను.
ఇక్కడ చూడండి, నిజంగా చూస్తా యేసుక్రీస్తుడు కూడా ఆయన రావడానికి ముందు యోహాన్ని మార్గం సిద్ధపరచడానికి, ప్రజలను సిద్ధపరచడానికి దేవుడు యోహాన్ని పంపించాడు. ఎగ్జాక్ట్ అదే ఇక్కడ ప్రవచనాత్మకం క్రీస్తు గురించి ఇక్కడ మాట్లాడబడుతుంది. క్రీస్తు అంత ఇంపార్టెంట్ చెప్తున్నాను. ఓల్డ్ టెస్ట్మెంట్లో అంత యోహాబు దేవుని గురించి ఉంది, న్యూ టెస్ట్మెంట్ అంతా యేసుక్రీస్తు అనుకుంటున్నారేమో, పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు గురించే ఉంది. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి. జకర్యా గ్రంథం, ఆ పక్కన ఉన్నటువంటి గ్రంథమే జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయము 9వ వచనం చదువుతాను చూడండి. ఇక్కడ సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇక్కడ గమనించండి, యేసుక్రీస్తు ఎంత ఇంపార్టెంట్ తెలుసా? యేసుక్రీస్తు వస్తాడు, ఎక్కడ పడతాడు, ఎక్కడ చనిపోతాడు కాదు, ఆయన గురించి ఎంత డీటెయిల్డ్గా పాత నిబంధనలో ప్రవచనాత్మకంగా రాయబడిందంటే ఆయన గాడిద మీద కూడా ప్రయాణం చేస్తాడు, గాడిద ఎక్కుతాడని కూడా బైబిల్ రాయబడింది. అంటే అంత ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉందంటే పాత నిబంధనలో సైతం క్రీస్తు ఎంత ఇంపార్టెంట్ ఆలోచించండి. ఇంకో వాక్య భాగం చూద్దాం చూడండి. జకర్యా గ్రంథంలో 11వ అధ్యాయము, జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12వ వచనం చదువుతాం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12-13 వచనాలను చదువుతాం. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం. ఇక్కడ యోధా గురించి ఇక్కడ ఉంటుంది, యేసుక్రీస్తుని అమ్మేసినటువంటి యోధా గురించి ఇక్కడ ప్రవచనం చెప్పబడుతుంది. జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 12-13 వచనాలు. మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకు ఇయుడి, లేని ఎడల మానవీయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా అంటున్నాడు చూడండి, ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞయగా, చూడండి నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసేదని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇస్కరియోతు యూదా 30 తులముల దానికి వెండికి అమ్మేస్తారు చూస్తారా, దాని గురించి కూడా ప్రవచనం రాయబడింది. ఆయన తీసుకుంటాడని రాయబడింది, తర్వాత దాన్ని తీసుకెళ్ళి మరలా ఎవరి దగ్గర తీసుకుని వాళ్ళకి అక్కడ పారేస్తాడని కూడా రాయబడింది ముందుగానే. ఇవి యేసు యొక్క జీవితంలో చాలా చిన్న చిన్న విషయాలు ఇవి, కానీ కూడా రాయబడింది. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి. కీర్తన గ్రంథంలోకి వెళ్దాం, ఇంకొక 3 చూసుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము, కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం చదువుతాను చూడండి, లేదంటే 16వ వచనం మొదటిగా చదువుతాను చూడండి. 16వ వచనంలోని 3వ లైన్ చదువుతాను చూడండి. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. ఆ తర్వాత చూడండి ఒకసారి మళ్ళీ 18వ వచనం కూడా చదువుతాను చూడండి. 18వ వచనం, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. సో యాక్చువల్ బైబిల్ మనం చూస్తే దావీదు రాశాడు ఉంటుంది. ఇక్కడ దావీదు రాశాడు, ఇది దావీదు దేనికో అనుకుని దావీదు రాశాడు, కానీ యాక్చువల్ అది ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు కాళ్ళకి చేతులకి మేకులు కొట్టబడతాను ముందుగానే దావీదు ద్వారా దేవుడు ప్రవచించాడు. ఇక్కడ అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు వస్త్రము సైతము వాళ్ళు ఆ సైనికులు చీటీ వేసి వాళ్ళు తీసుకుంటారని కూడా బైబిల్ ఉంది. ఇక్కడ ఎంత చిన్న డీటెయిల్స్ ఉంటుంది, మనం పెద్దగా పట్టించుకోము ఇది, కానీ ఇది కూడా దేవుడు రాసి ఉంచాడు బైబిల్లో. ఇంకొక వాక్య భాగం చూద్దాం చూడండి. 69వ కీర్తన 21వ వచనం. 69వ కీర్తన 21వ వచనం, 29-21. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చెరకను. యేసుక్రీస్తు చూడండి సెలువు మీద ఉన్నప్పుడు దాహం కొనునని చెప్పినప్పుడు వాళ్ళ చెరకను అందరికీ చూస్తారు. ఇవన్నీ అది కూడా ఇక్కడ ముందుగానే రాయబడింది, కీర్తన గ్రంథంలో అది రాయబడింది. ఇంకా యాక్చువల్ చూసుకుంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో అయితే ఆయన సిలువ గురించే మొత్తం ఉంటుంది. లాస్ట్ ఇంకోటి చూద్దాం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7:14. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును. చూడండి, దేవుడు ఇక్కడ ఒక సూచన ఇస్తాడంట. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు. చూసారా, ఇది కూడా కన్యక గర్భవతి కుమారునికి అంటది. ఇదే సూచన ఏంటంటే ఒక కన్యక గర్భం ధరిస్తుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పడుతుంది. రక్షకుని గురించి ప్రవచనం ముందుగానే చెప్పబడింది. 800 సంవత్సరాల క్రితం ముందుగానే రక్షకుని గురించి చాలా విషయాలు దేవుడు పాత నిబంధనలో చాలా విషయాలు యేసుక్రీస్తు గురించి ఉన్నాయి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఒక 6 తీసాను అంతే. ఇంకా చెప్పుకుంటే పెద్ద లిస్ట్ ఉంటుంది. యాక్చువల్గా యేసుక్రీస్తు పెద్ద లిస్టే ఉంటుంది, చాలా రిఫరెన్స్లు ఉంటాయి. మనం అనుకుంటాం పాత నిబంధన అంతా యెహోవా దేవుని గురించి, నూతన నిబంధన అంతా యేసుక్రీస్తు గురించి అనుకుంటాం. కాదు, పాత నిబంధన కూడా చాలా వాక్య భాగాలు, చాలా పేజీలు, చాలా అధ్యాయాలు యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలే ఉన్నాయి. బట్ ఇంకా చెప్పాలంటే నీకు పాత నిబంధన అర్థం అవ్వాలంటే నీకు యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు అర్థమైతే నీకు పాత నిబంధన అర్థమవుతుంది, లేదా నీకు పాత నిబంధన అర్థం కాదు.
నూతన నిబంధనలో క్రీస్తును అర్థం చేసుకోవాలంటే చాలా విషయాలు పాత నిబంధన కూడా నువ్వు వెళ్ళాలి. కానీ అందుకంటే చూడండి, పాత నిబంధన నువ్వు కరెక్ట్గా చదువుకుంటూ వెళ్తే, కరెక్ట్గా అర్థం చేసుకుంటే పాత నిబంధన, ఆటోమేటిక్ నువ్వు నూతన నిబంధనలను కూడా వస్తావు, నూతన నిబంధన కూడా చదువుతావు. ఎందుకు మాట కొంతమంది నూతన నిబంధన పక్కన రాశారు, పాత నిబంధన పట్టుకుంటారు. నూతన నిబంధన అందరూ మనుషులు రాశారండి, అందుకని నూతన నిబంధన చాలా మంది తెలిసి పాత నిబంధన పట్టేటువంటి సంఘాలు కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు పాత నిబంధనే కరెక్ట్ అంటారు, స్టాండర్డ్ అంటారు, నూతన నిబంధన వాళ్ళు పట్టుకోరు. కానీ పాత నిబంధన కరెక్ట్గా చదివితే నేను ఏమంటానంటే, నువ్వు కరెక్ట్గా ఇప్పుడు ఇచ్చిన వచనాల్లాగా కరెక్ట్గా చదివితే ఆటోమేటిక్గా పాత నిబంధన నూతన నిబంధన నడిపిస్తుంది. నూతన నిబంధనకు ఆటో నడిపింపబడతావు, నూతన నిబంధన చదువుతావు, నూతన నిబంధన చదివితే నువ్వు పాత నిబంధనకు నెరవేర్పు నూతన నిబంధన చూస్తావు. కాబట్టి అల్టిమేట్ నువ్వు క్రీస్తు దగ్గరికి వచ్చే తీరుతావు. యెహోవా దేవునితో నువ్వు ఆగిపోవు, నువ్వు క్రీస్తు దగ్గర ఖచ్చితంగా వచ్చే తీరుతావు. ఎందుకంటే పాత నిబంధన అంతా యేసుక్రీస్తు గురించే ప్రవచనాత్మక రాయబడింది. నూతన నిబంధన అంతా ప్రవచనం యొక్క నెరవేర్పు నూతన నిబంధనలో ఉంది. అందుకే పాత నిబంధన కరెక్ట్గా చదివితే నూతన నిబంధన కూడా నువ్వు చదవాలని కనిపిస్తుంది, నువ్వు అక్కడికి వస్తావు, చదువుతావు. నూతన నిబంధన కరెక్ట్గా నువ్వు అర్థం చేసుకుంటే యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తు దేవుడు నువ్వు అర్థం అవుతుంది. అందుకని యేసుక్రీస్తు కూడా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అన్నారు ఆయన. అంటే అర్థం ఏంటంటే ప్రతిదీ ఏదన్నా సరే, దేనికైనా రక్షణకైనా మార్గం ఆయన, తండ్రి దగ్గరికైనా మార్గము ఆయన, ప్రతిదానికి మార్గం ఆయన, సత్యం ఆయన, జీవము ఆయనే. యేసుక్రీస్తు మనకు అంత ఇంపార్టెంట్. అందుకనే యేసుక్రీస్తుని ఎగ్జాక్ట్గా తెలుసుకోవడం అందుకని అంత ఇంపార్టెంట్ అన్నా. మనం చాలా విషయాలు సహజంగా చాలా విషయాలు మనం మామూలుగా అప్పుడప్పుడు యేసుక్రీస్తు వింటూ ఉంటాం. ప్రార్థన అప్పుడు, విశ్వాసం గురించి ఎప్పుడు వింటూ ఉంటాం, సువార్తలు చదివినప్పుడు అలా వింటాం. కానీ ఇంకా లోతుగా యేసుక్రీస్తుని తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత యేసుక్రీస్తు ఎంత స్పష్టంగా క్లారిటీ ఉంటుందో అంత ఈజీగా నువ్వు అబద్ధ బోధన ఈజీగా నువ్వు గుర్తించగలుగుతావు. అందుకనే మన రక్షకుడు యేసుక్రీస్తు గురించి జ్ఞానము మనకు అందుకే అంత ఇంపార్టెంట్. ఈరోజు మనం ఏమనుకుంటామంటే క్రిస్టియానిటీ మీద దాడి జరుగుతుంది అనుకుంటాం. కానీ ఒక రకంగా చెప్పిన క్రిస్టియానిటీ మీద కంటే క్రీస్తు మీద దాడి ఎక్కువ జరుగుతుంది. క్రిస్టియానిటీ మీద దాడి పెద్ద ఇష్యూ కాదు ఇక్కడ. క్రిస్టియానిటీ కాదు, క్రిస్టియానిటీకి బేసిస్ ఎవరు? క్రీస్తు. ఆయన బోధలు కూడా కాదు, మరలా చెప్తున్నా, క్రీస్తు మనకి ప్రధానం. అందుకని ఆయన మీద దాడి జరుగుతుంది. ఆయన ఇలాంటి అలాంటి కాదు, ఇలాంటి ఈ రకం చాలా రకాలు అంటుంటాయి. అది బయట నుంచి అయితే సంఘాల్లో వేరే వేరేగా రకరకాలుగా వస్తుంటాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాలంటే మన క్రీస్తు ఎంత ఇంపార్టెంట్ అంటే, ఆయన లేకపోతే ఒక్క క్షణం కూడా నువ్వు క్రిస్టియన్గా బ్రతకలేనంత ప్రాముఖ్యం ఆయన. ఆయన చనిపోయి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా మనకు ఆయనతో పని లేదండి. బుద్ధుడు చచ్చిపోయి వెళ్ళిపోయాడు, ఇంకా ఆయనతో పని లేదు బుద్ధిజంకి, ఆయన బోధలతోనే పని. క్రిస్టియానిటీలో కూడా ఆయన వచ్చాడు, బోధించాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మనం వదిలేసిన పర్లేదు, ఆయన బోధలు పట్టుకుంటే సరిపోద్దని కాదు. క్రిస్టియానిటీ డిఫరెన్స్ ఏంటంటే, ఆయన లేకుండా మనకి విశ్వాస జీవితమే లేనంత ప్రాముఖ్యమైనటువంటి వాడు యేసుక్రీస్తు. అది వాస్తవమైనప్పుడు ఆయన తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో మనం ఆలోచించాలి. అందుకని కొన్ని వారాల పాటు ఆయన గురించి మనం తెలుసుకుంటాం. అందుకని అర్థం చేసుకోండి, క్రీస్తు అంత ఇంపార్టెంట్ మనకి. అది తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు విశ్వాసంలో మనం బలపడుతుంది. ఎందుకంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేది కూడా క్రీస్తు. ఆయన వైపు చూస్తాం. ఎందుకంటే చూడండి, దేవుడి గురించి ఏదో మిడిమిడి జ్ఞానం కాదు, కొంచెం అలా అని కాదు, ఎగ్జాక్ట్ నాలెడ్జ్ ఉండాలి. సరైనటువంటి జ్ఞానం, సరైన అవగాహన మన దేవుని గురించి తెలిసి ఉండాలి. క్రిస్టియన్గా నువ్వు రక్షణ పొంది దగ్గర ఉంటే నీ ఫస్ట్ ప్రయారిటీ అదే అవ్వాలి, ఆయన గురించి తెలుసుకోవడానికి. అందుకనే దేవుడు సంఘాన్ని కూడా ఇచ్చాడు, తరచుగా కూడుకోమని అందుకే దేవుడు చెప్పాడు. అందుకని సంఘానికి బోధ అనేటువంటిది అనేది ఒక ప్రాముఖ్యమైన పరిచయం దేవుడు సంఘానికి ఎందుకు ఇచ్చాడు, అందుకే ఇచ్చాడు. అందుకని పౌలు అడిగితే సంఘం అంటే దాని పౌలు ఎలా చూస్తాడంటే, అసలు సత్యానికి స్తంభము ఆధారము సంఘమే కదా అంటాడు. అంటే సంఘంలో సరైన బోధ లేకపోతే సత్యము నిలబడే ఛాన్సే లేదు. పౌలు ఎంత బోధ అంత సీరియస్గా ఫీల్ అయ్యి ఉంటే ఆ మాట అంటాడు. ఒకసారి ఆలోచించండి, తిమోతికి ఆ మాట చెప్పాడంటే సంఘంలో బోధ ఎంత ఇంపార్టెంట్ పౌలు అనుకున్నాడు. క్రీస్తు దేవుడు అంటే దేవుడే, కానీ ఆయన గురించి సరిగ్గా నువ్వు ప్రొజెక్ట్ చేయకపోతే, సత్యం నువ్వు బోధించకపోతే, కరెక్ట్గా నువ్వు చెప్పకపోతే సత్యం నీరు కారిపోద్ది కదా. అప్పుడు సంఘం అంత ఇంపార్టెంట్ అంటాను. అందుకనే మన సంఘం జరిగే వాక్య పరిచయం అంత ఇంపార్టెంట్ అని చెప్తాను. అంత ఇంపార్టెంట్ ఎందుకంటే నేను చెప్తున్నా కాబట్టి ఇంపార్టెంట్ అని కాదు, వాక్యంలో సత్యం ఉన్నప్పుడు అది ఆటోమేటిక్గా ఇంపార్టెంట్ అవుతుంది. ఎవరు చెప్పారన్నది ఇక్కడ ఇష్యూ కానే కాదు. నేను చెప్పినా వేరే వాళ్ళు చెప్పారా అన్నది ఇష్యూ కూడా ఇక్కడ కాదు. ఇక్కడ వ్యక్తులు ఇంపార్టెంట్ కానే కాదు, ఏం బోధించాలన్నది ఇంపార్టెంట్ అవ్వాలి మనకి. వ్యక్తులను పట్టుకోవడానికి వీళ్ళైతే లేదు, ఎవరు చెప్పారన్నది కాదు, ఏం చెప్పారన్నది ఇష్యూ. దాన్ని బట్టే ఏ ఆత్మ నుండి వచ్చిందో మనకి అర్థమవుతుంది. అందుకనే మీరు మనుషులను చూడడం మానేయండి, ఏం బోధించాలని చూడడం నేర్చుకోవాలి. అది మెచ్యూరిటీ, క్రిస్టియన్ మెచ్యూరిటీ. అది పెద్ద భాష చెప్పేశారు కాబట్టి అది కరెక్ట్ అవుతుంది లేండి అనుకోవద్దు. ఏమీ లేకపోతే అంతమంది ఎందుకు వెళ్తారండి చర్చికి అనుకోవద్దు. కొంతమంది దురదశవులు ఉన్నాయనుకోండి, దేవుడు అలాంటి వాటిని వదిలేస్తాడు. తెలుసా మీకు ఆ విషయం?
కొంతమంది కొన్ని సంఘాలు ఎందుకు స్పెసిఫిక్గా చూస్ చేసుకుంటారంటే, నన్ను అడిగితే ఒక రకంగా అది తీర్పులాగా తీయడం వాళ్ళని అబ్జెక్ట్ దానికి. ఎందుకంటే వాళ్ళకి నిజం తెలుసుకోవాలి వాళ్ళకి లేదు, సత్యం తెలుసుకోవాలనేటువంటి ఒక ఆశ వాళ్ళకి లేదు, దాని మీద త్రస్ట్ లేదు, దాని మీద ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. అప్పుడు ఏం చేస్తానంటే, నీకు అంత ఇంట్రెస్ట్ నీకు లేనప్పుడు నేను నచ్చింది నువ్వు చేసుకోని చెప్పేసి దేవుడు ఒక తీర్పులాగా వదిలేస్తాడు. ఆ నచ్చిన చోట అనుకున్న చోటగాళ్ళు వెళ్ళిపోతారు. నేను అడిగితే అలా కొంతమంది కొన్ని సంఘాలకు అక్కడ సరైన బోధ లేకపోతే ఎందుకు వెళ్తారంటే, నన్ను అడిగితే అంటాను ఆ బోధలు తప్పు కాదు, వాళ్ళది తప్పే. వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్తున్నారంటే అది కూడా ఒక రకం వాళ్ళకి తీర్పు కాబట్టి వెళ్తున్నారు. వాళ్ళకి ఎందుకు తీర్పు అంటే వాళ్ళకి నిజమైన బోధ తెలుసు ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు కాబట్టి దేవుడు కూడా తీర్పుగా వాళ్ళని అక్కడ వదిలేసాడు. వాళ్ళు ఆ చర్చికి వెళ్తారు, ఏదో చేసుకొని వచ్చేస్తారు. వాళ్ళు అక్కడ అబద్ధ బోధ బోధించడం తప్పని నేను అక్కడ వెళ్ళిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే నీకు అలాంటి బోధే కావాలి నువ్వు అనుకున్నావు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తున్నావు. నీ ఇక్కడ జస్ట్ నీకు మంచి ఫీలింగ్ కలుగుతుంది కాబట్టి వాడికి వెళ్తున్నావు. నీకు నిజమైన బోధ తెలుసుకునే ఇంట్రెస్ట్ నీకు యాక్చువల్గా లేదు, నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఓ రకంగా తీర్పులో భాగంగా వాడికి వెళ్తున్నావు. అలాగే బోధించిన వాళ్ళకి తీర్పు ఖచ్చితంగా అధిక తీర్పు ఉంటుంది. అందుకంటే చూడండి, మనం ఏం వింటున్నాం అందుకంత ఇంపార్టెంట్ అంటాను నేను. ఏం వింటున్నాం ఎలా వింటున్నాం చాలా చాలా మనకి ఇంపార్టెంట్. అందుకే ఈ వాక్య బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, అలర్ట్గా ఉండండి. మన వాక్య బోధను చాలామందికి పరిచయం ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది సత్యం మన మీద డెవలప్ అయిపోతా మనకు తెలిసిపోతుంది అదని కాదు. అక్కడ మీరు నేను అసలు ఇష్యూ కానే కాదు. అక్కడ సంఘం అనేటువంటిది సత్యం నాకు స్తంభము ఆధారముగా ఉండాలి. దానికి మన వంతు మనం ఏం చేయగలం, దాని శాశక్తులు మనం ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకి ఇచ్చాడు. నీకు ఒకటి నిజంగా ఒకటి కరెక్ట్ అని తెలిసినప్పుడు, అది నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దాచుకోవడానికి వీల్లేదు. నువ్వు 10 మందికి పంచే ప్రయత్నం నువ్వు చేయాలి. నేను కలమంది చాలామంది అబద్ధ బోధ నమ్ముతున్నప్పుడు నీకు తెలిసినప్పుడు వాళ్ళు నమ్ముతలేదు తర సంగతి, నువ్వు చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకి ఉంది. ఎందుకంటే బహుశా దేవుడు అందుకే మనల్ని వెలిగింపజేసాడేమో నువ్వు ఇంకొన్ని వెలిగించడానికి. మనం కొన్నిసార్లు చెప్పడానికి మనం ఇష్టపడం. మనం హ్యాపీ ఫీల్ అయిపోతున్నాం, బాగుంది అనుకుంటున్నాం, మనం వదిలేస్తున్నాం. అంటున్న దేవుడు నీకు ఇచ్చాడంటే నువ్వు వీళ్ళంత వరకు నువ్వు దాన్ని ఇతరులు పరిచయం ప్రయత్నం ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఎందుకని మనం ఫేమస్ అయిపోవడానికి కాదు, సత్యము ప్రబలాలు కాబట్టి. ఎందుకంటే సంఘానికి సత్యము సంఘమే సత్యమునకు ఆధారము స్తంభము. ఆ సంఘం అంత ఇంపార్టెంట్, బోధ అంత ఇంపార్టెంట్ అవ్వాలి. అందుకనే టైంపాస్ కాదు, గబ వచ్చేసి బోధించేసిన వాళ్ళ మాట చెప్పేసి వెళ్ళిపోవడానికి వీలైతే ఇక్కడ. అందుకని ఆ బోధ ఏం చేయాలంటే, నువ్వు బోధ విన్న ప్రతిసారి దేవుడి గురించి స్పష్టమైన జ్ఞానం నీకు వచ్చే అంతలా బోధ ఉండాలి. అవుదని దేవుడు మన బోధ ఇచ్చాడు. అందుకని క్రీస్తు సత్యాన్ని గారి సత్యం సొత్తునగా నేను చేస్తాను, ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకుని నేనే క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తాను మా పరమ తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రభావం మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసుక్రీస్తును కూర్చున్నట్టు ప్రభా సరైన జ్ఞానము మేము కలిగి ఉండడానికి ప్రభా మీరు మాకు సహాయం చేయండి ప్రభా. మా భక్తి జీవితం నాకు, విశ్వాస జీవితం నాకు ఆయనే మూలాధారం ప్రభా. ఆయన మాత్రమే నిజమైనటువంటి ఆధారం ప్రభా. ఆయన లేకుండా ప్రభా, ఆయన బోధ వల్ల కూడా తండ్రి మేము విశ్వాసంగా మేము బ్రతలేం ప్రభా. కనుక తండ్రి క్రీస్తుని ప్రభా మేము వేరు చేసి, బోధన వేరు చేసి క్రీస్తుని విడిచిపెట్టేసేవాటి ఏ బోధ ప్రభా మేము నమ్మకుండా మాకు సహాయం చేయండి. అట్టి జ్ఞానాన్ని ప్రభా మీరు మాకు దయచేయండి ప్రభా. ప్రతి బోధ ఏ ఆత్మ ద్వారా వస్తుందో, ఎక్కడ వస్తుందో గ్రహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు, వివేచన జ్ఞానం తండ్రి నాకు మా సంఘ బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇక్కడి నుంచి బయలు వెళ్తున్న వాక్యం ప్రభా అనేక మంది విస్తరించడానికి సహాయం చేయండి. సత్యవాక్యం మాత్రం ప్రబలడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం. మిమ్మల్ని కూర్చున్న జ్ఞానం ప్రభా అనేక మంది సంపాదించుకోవడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎప్పటికప్పుడు ప్రభా మీరు మాకు ఇస్తున్నటువంటి వాక్య జ్ఞానాన్ని బట్టి, సత్యవాక్యాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది ప్రభా మీకు వాక్యం ఆశ పెట్టుకుని ప్రభా ఏదైనా వచ్చినారు బిడ్డలందరినీ మీరు దీవించండి. వారికి ఉన్నటువంటి ఆసక్తిని బట్టి ప్రభా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారిది వాంఛల ప్రభా మీరు తీర్చండి. మరింత లోతైనటువంటి ప్రభా అనుభవంలోనికి మమ్మల్ని అందరినీ కూడా మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం. రాబోతున్నటువంటి వారంలో ప్రభా యేసుక్రీస్తుని కూర్చున్న జ్ఞానం ప్రభా, సరైనటువంటి జ్ఞానము మేము సంపాదించుకోవడానికి తండ్రి మీరు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ ప్రభా బయలు వెళ్తున్నట్టు ప్రతి వాక్య పరిచయం మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. సత్యం మాత్రం ప్రభా ఎక్కడ బోధింపడడానికి, బయలు వెళ్ళడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అటు స్థితిలో ప్రభా మా సంఘాన్ని మీరు ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు ఇచ్చిన మాటలన్నీ బట్టి ప్రభా మీకు వందనాలు. ఈ వాక్యం మరదలు ఫలింపజేయని, దీవించండి, ఆశ్రయించండి ప్రభా. వచ్చిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలను దీవించండి. వారికి ప్రతి అవసరం ప్రభా మీరే తీర్చి మీకు నామాన్ని మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. గగనం భూమి గతించిన నీ వాక్యం ఎన్నడూ మారదు. ఈ బ్రతుకి నశి